చేసుకొచ్చిందా దాసుకు దేవుడు ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మనసులో. దాసుకు దైవ విధానమే కొరకు అందరూ కూడా ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అందరూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా, బలహీనతల నుంచి దేవుడు విడిపించినట్లుగా ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకొని అందరూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థించాం. మా పరిశుద్ధులైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన ముందు మీ ఆలయంలో నీ సన్నిధిలో వచ్చి ఇక్కడ మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాసుడి తండ్రి, మనమే కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డ మీ బలహీనతతో నా ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి నీ సన్నిధిలో ఉంటే ఆయన బలహీనలు చూసే దేవుడు 18 ఏళ్ళ నుండి వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబడలేని బిడ్డను చూసి మందిరములు బాగు చేసిన తండ్రి, ఈ దినమందు నీ బిడ్డని ఆలయంలో నీ హస్తంతో మీరు ముట్టండి, తాకండి. మన జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆస్థాన కాలంలో ఉన్నాడు, ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు, నేను చంకనెట్టుకుని నేను కాపాడువాడు నేను అన్నాను. తండ్రి, నీ బిడ్డల హృదయంలో ఉన్న బాధలు, వేదనలు, అశాంతి అన్ని తొలగించండి, సమాధానము తెచ్చి, నెమ్మదిని తెచ్చి నీ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో కలుగునుగా ప్రకటిస్తాను. బలపరచండి, సంపూర్ణ స్వస్థత తెచ్చిన యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నట్లుగా బలవంతుడకు దేవుడు బలం చేత ఏం చేశాడు? పడిపోయి కూర్చున్న వాడిని లేవనెత్తి ఏం చేశాడు? ఆయన ఆలయంలోనికి నడిపించాడు. అంటే దేవుడు మనల్ని కూడా తన బలం చేత ఏం చేశాడు? ఆలయంలోనికి నడిపించుకున్నాడు. ఆయన ఆరాధించేవారు కానీ గణపరిచేవారుగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే అప్పుడు లోకసువార్త 4:33 చూసినప్పుడు ఒకరికి దెయ్యం బట్టి, అపవిత్రమైనటువంటి దెయ్యం, అంటే దెయ్యం బట్టిన వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కరెక్టే కదా? ఇందాక నేను చెప్తూ వచ్చాను, ఆ అమ్మాయి ఎప్పుడైతే అక్కడ పోయి కూర్చొని ఉందో ఒక రాయి ఏదో ఆ అమ్మాయి ముందు వెనక నుంచి వచ్చి పడినట్టుగా పడిందంట. ఆ అమ్మాయి ఒకసారి గుండె చెల్లని ఒకసారి భయపడాలని అప్పటి నుంచి అమ్మాయి బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆలోచన చేంజ్ అయిపోయింది. ఏదో వింత వింతగా మాట్లాడుద్ది. నీ పేరేం పేరంటే నా పేరు ఏదో చెప్పద్ది, ఇంకొక పేరు చెప్పద్ది. ఆ అమ్మాయి పేరు కుమారి, నీ పేరేం పేరంటే నా పేరు ఏదో అని చెప్పద్ది. మళ్ళా వాళ్ళు వచ్చి జుట్టు పట్టుకొని ఈ చెంప కొట్టి, ఆ చెంప కొట్టి, ఈ చెంప కొట్టి అని అంటారు. కొంచెం నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తారు. అంటే దెయ్యం బట్టి ఏ రీతిగా ప్రవర్తించాలో ప్రవర్తించకుండా విచిత్రమైన ప్రవర్తన ప్రవర్తిస్తారు. పాపం చేసేవాడు కూడా ఎట్లా ఉంటారు? విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వాళ్ళని మనం ఒక దృక్పథంతో వాళ్ళకి ఎప్పుడు మనకు అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు ఏంటి ఎలా మారిపోతారో తెలియదు, ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పట్టిన దురాత్మ లాంటిది. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయన దగ్గరకు వచ్చి దేవుడు చూసినట్టు, నజరేయుడైన యేసు నువ్వెవరో మాకు బాగా తెలుసు, ఎవరివి? బలము కలిగిన దేవుడివి. ఆమేన్. నీ బలము చేత మమ్మల్ని నశింపజేయొద్దు, మమ్మల్ని విడిచిపెట్టయ్యా అని బ్రతిమలాడుకుంటారు. అపవిత్రత నుండి అపవిత్రతతో కలిసి జీవిస్తున్నటువంటి వాని జీవితాన్ని దేవుడు వాడిలో ఉన్న అపవిత్ర పట్టిన దెయ్యాన్ని, అపవిత్రతను తొలగించి వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు, అనగా పవిత్రత ఇచ్చాడు. మన ప్రభు పరిశుద్ధత ఇచ్చేవాడు. ఇప్పుడు మందిరంలో ఉన్న మనందరం కూడా పాపం అంటే ఏంటో మనం ఏం చేస్తాం? రక్షించుకుంటాం. ఒక అబద్ధం అన్నా, ఏదన్నా ఒకరిని మోసంగా చేసేవాళ్ళు చూసినా, ఎవరైనా ఒక తిరుగుబోతులు చూసినా మనం ఏం చేస్తాము? అసహించుకుంటాం. అంటే పరిశుద్ధత మనలోకి వచ్చిన తర్వాత పాపాన్ని ఏం చేస్తాం? అసహించుకుంటాం. అది దేవుడు అట్టి స్వభావాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు తన మాట చేత. ఇందాక తన నామం చేత ఏమిచ్చాడు? బలం ఇచ్చినాడు కుంటివాడికి ఆలయంలోనికి వెళ్ళటానికి లోకంలో నుంచి. ఈ రెండవది కూడా తన మాట చేత ఏమిస్తున్నాడు? స్వస్థత ఇస్తున్నాడు. దేవుని వాక్యం కూడా పుటము వేయబడినటువంటి బంగారం అంట. ఆమేన్. ఈ మాటలు వింటున్న మనముడికి ఏమవుతాము? పరిశుద్ధులు అవుతాం. అందుకని ఈ గ్రంథం చదివే వాళ్ళందరూ ఏమవ్వాలి? అందుకని దీనికి ఈ గ్రంథం పేరు ఏం పేరయ్యా? ఆయన పేరు పరిశుద్ధ గ్రంథము. దీన్ని చదివే జీవితాలు ఏమవ్వాలి? పరిశుద్ధం కావాలి.
పవిత్రత కావాలి. ఆయన తన మాట చేత మనల్ని పవిత్రపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు. ఈ అపవిత్రాత్మ పట్టిన దెయ్యం కలిగిన వాడిని దేవుడు ఎప్పుడైతే వాడితో మాట్లాడాడో వాడు పవిత్రుడిగా, స్వస్థ పొందుకొని పవిత్రుడిగా మార్చబడ్డాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనల్ని దేవుడు తన మాటలు చేత మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధ పరిస్థితి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఆయన చూడటం అసాధ్యం కాబట్టి. అందుకని మొదటి సువార్త 5 హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. అందుకని దేవుడు మనం ఆయన మాటలు, ఆయన స్వరం మనం వినాలి అని అంటే మన హృదయ శుద్ధి కావాలి. అందుకని మనలో ఉన్న అపవిత్రతను కలుగుటానికి ఆయన ఇష్టపడతాడు. అయితే ఆ దెయ్యం పట్టిన అపవిత్రత కట్టడానికి మాట అవసరమేమో కానీ మనకున్న అపవిత్రతను తీసివేయడానికి దేవుడు తన రక్తమును చిందించవలసి వచ్చింది. యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రతి పాపం నుంచి మనం కడుగుతుంది. యేసు రక్తం శుద్ధీకరించే రక్తం, పరిశుద్ధపరిచే రక్తం, కడిగే రక్తం. ఈరోజు మనం ఎవరమైన సన్నిధిలో ఎవరమైనా అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుడును అని చెప్పుకునే ఒక ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని మూడవదిగా చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. శరీర ఈచ్ఛను నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీలోను నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాడిని సాతానునకు అప్పగింపవలెను. చూడండి, ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు దినమనందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుగా పోయి దేవుడు నామంతో బలముతో ఒకరోజు వస్తాడు. బలముతో ఆయన ఒక బలమైన నామంతో ఆయన ఒకరోజు భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూమి మీద ఎవరైతే శరీరంలో ఇచ్చలన్నింటినీ వదులుకొని క్రీస్తు యొక్క నామమును బట్టి ఆయనలో నిలిచుండి ఆయన ఆలయంలో ఉంటారో, ఆయన వాక్యం చేత ఎంతమంది అయితే పరిశుద్ధపరచబడి శుద్ధీకరించబడి అపవిత్రత నుంచి తొలగి పవిత్రతలో ఉంటారో వారందరినీ ఒకరోజు ఆయన తన బలము చేత ఏం చేస్తాడు? భూలోకంలో నుండి ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆయన ఇచ్చిన కృప. ఆయన బలములో ఏముంటాయి అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువగా నేను చెప్పలేదు కానీ క్లుప్తంగా చెప్తున్నాను. దేవుడు బలవంతుడు ఒక దేవుడు. ఆయన బలం చేత ఏం చేశాడు? లోకంలో నుంచి మనల్ని విడిపించి ఈరోజు ఆయన ఆలయంలో చేర్చినాడు. ఈ ఆలయంలోకి ఎందుకు చేర్చినాడయ్యా అంటే తన పవిత్రమైన మాట చేత మనల్ని స్వస్థపరిచి పవిత్రులు చేయటానికి. ఎందుకు పవిత్రపరుస్తున్నాడయ్యా అంటే ఒకరోజు ఆయన బలముకు తిరిగి రానయ్య ఉన్నాడు భూలోకానికి. ఈ భూలోకాలు ఎవరైతే ఆయన బలం పొందుకొని ఆయన బలం కొరకు ఎదురు చూస్తుంటారో నూతన బలము పొందుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించే ఉన్నతమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అటు కృపటి దళిత దేవుడు మనకు దయచేయట్లే మోకాల మీద కొత్త అంత మోకాల మీదకి వచ్చినట్లయితే ప్రభుని ఆరాధిద్దాం. దేవాదిత్యం, నువ్వు బలవంతులకు దేవుడు, నువ్వు నా కొరకు లోకానికి రాకపోయి ఉంటే నేను ఇంకొక బలహీనమైన మనస్సాక్షి కలిగి లోకంలో జీవించేవాడిని, జీవించేదానిని. ఆ రీతిగా బ్రతుకుతున్న నన్ను రక్షించుటకై నశించిపోయిన దాన్ని వెతికి రక్షించినట్లుగా నా కొరకై మా కొరకై లోకానికి వచ్చావు. మేము బలహీనమైన మనస్సు కలిగి లోకంలో ఏది పడితే దాని వైపు తిరుగుతున్నప్పుడు తండ్రి నీ కృప చేత నీ బలం చేత మమ్మల్ని నిలవబెట్టి ఈరోజు నీ ఆలయంలోనికి ఆ పుట్టుబడి నడిపించినట్లుగా నన్ను మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీకు కొంటున్నాను. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను, నేను గర్వపరుస్తున్నాను. లోకంలో మెట్ల దగ్గర లోకంలో పాపిష్టి జీవితం, దౌర్బల్యమైన జీవితం జీవిస్తున్న దుర్బల స్థితిలో నన్ను పైకి లేవనెత్తి దేవాలయంలో నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను వాడుకున్నందుకు, నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. మాత్రమే కదయ్యా, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి నన్ను నడిపించినావు. ఈరోజు నా జీవితాన్ని ఒక వెలుగుగా మార్చిన, ఏ చీకటి, ఏ అంధకారం, ఏ రహస్యం లేకుండా లోకాన్ని ఒక వెలుగుగా వచ్చి నన్ను వెలిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు నీ వెలుగులో నీ సంబంధం నీ సహవాసంలో నీ అన్నిటిలో నేను జీవించే ఆధిక్యత నాకు దయచేశావు. నీ మాట చేత నన్ను, నీ వాక్యం చేత నన్ను పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తున్నా, నన్ను నీ కొరకు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు,
భూలోకం నుండి పరలోకానికి తీసుకెళ్ళినాను. ఒకరోజు బలవంతం నా కొరకు రానిపోతున్నాను. నాకు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఇదిగో నీ కొరకు నిరీక్షిస్తున్నాను. ఒకవేళ నా జీవితం రాకపోతే ప్రభా ఎక్కడో పాతాళ వశం ఉండాల్సిన నా బ్రతుకుని పరలోక రాజ్యం వారసులుగా నన్ను మార్చడానికి ఈ లోకానికి వచ్చి నా కొరకే శ్రమపడ్డా, నా కొరకే హింసించబడ్డా, నా కొరకు దూషించబడ్డా, అవమానపరచబడ్డా, నలగొట్టబడ్డా. నువ్వు పొందిన దెబ్బల చేత, నువ్వు పొందిన యొక్క వేదన చేత నాకు స్వస్థత ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, మారు మనసు ఇచ్చావు. ఈరోజు అంటే మనసుతోనే నేను ఆరాధించబడి మార్చుకున్నందుకు ఏదో నా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నట్టు ఆరాధిద్దాం. ఇద్దరు మాత్రం ఆరాధించండి. సర్వశక్తిమంతుడివి, పరిశుద్ధులైన దేవుడివి, బలవంతుడైన దేవుడివి, నిత్యులకు తండ్రివి, నయా తండ్రి రాజు ఈ లోకంలోనైనా నీవు నయా మా పాపములు మా దోషములు క్షమించుటగా ఈ లోకంలో నా తండ్రి రాజ్య నీవు నా తండ్రి నయా అంటే నా తండ్రి కన్యమరి గర్భమందు నా తండ్రి జన్మించి నయా నా తండ్రి ప్రభా ఈ లోకంలోనైనా నా తండ్రి రాజ్య అనేకమైనటువంటి సాధారణ బలముల చేత నా తండ్రి చిక్కబడినటువంటి బొమ్మలు ప్రభా అయా నీవు నా తండ్రి బలవంతుడైన దేవునిగా మా పక్షం నుండి అయా ఈ లోకంలో నుండి అనేకమైన సాధన కట్ల బంధువుల నుండి క్రీస్తు రక్తం చెల్లించి విడిపించి విమోచించినందుకని కోటాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా నా తండ్రి ప్రభా నేను నా తండ్రి అన్ని పట్టినటువంటి ఆత్మ నుండి ఏ విధంగా విడిపించావు ఈ లోకం అనేటువంటి పాప బంధువుల నుండి కూడా మమ్మల్ని విడిపించిన విధానం బిడ్డ రక్షణ నా తండ్రి ఇచ్చిన రీతిగా దేవా వారు ఏదైతే ఏమి లేనప్పటికీ రాజ్యాన్ని నామాన్ని పెట్టిన తండ్రి వారికి తండ్రి రాజా అన్ని నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ బిడికి విడుదల విమోచన రక్షణ తండ్రి రాజా దయచేసిన రీతిగా ఈ నిర్మాణ తండ్రి రాజా నీ బిడలుగా నీ ప్రజలుగా నీ సొత్తైనటువంటి ప్రజలుగా తండ్రి మేము కూడా తండ్రి రాజా ఆ జీవించుటకైనా తండ్రి నీవు చూపినటువంటి మహాప్రేమ కృపను బట్టి నీ కోట్లాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. అయా తండ్రి రాజా నీవు చేసినటువంటి మేలు ఉపకారాలు కనిపిస్తున్నాను. అయా తండ్రి రాజా సంఘంలో కుటుంబాల పట్ల తండ్రి నేను చేసినటువంటి మేలులు ఉపకారాలకే వందనాలు దేవాల తండ్రి మా కుటుంబం పట్ల తండ్రి రాజా నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును రాజా తండ్రి అనేక శోధన పట్ల వందకున్న సాధారణ బలముల చేతుల నుండి అయా తండ్రి రాజా అంటే తండ్రి ఉగ్రత నీచ కార్యం నుండి దురాత్మ శక్తుల సముఖుల్ని క్రీస్తు రక్తంతో విడిపించి విడుదలిచ్చిన తండ్రి బలము కలిగినటువంటి అయా బలవంతుడైన తండ్రి అయా నీ యందు నా తండ్రి దాగి ఉండుటకు నీవు చూపినటువంటి మహాకృపను బట్టి నీ కోట్లాను స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. అయా నా తండ్రి నీవు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను తండ్రి రాజా అయా చేరుపుచ్చుకొనొచ్చు. అయా నా తండ్రి రాజా నైనా నీ సన్నిధిలో నీవు చేసినటువంటి మహోపకారాలకి వందనాలు చెల్లించుకొనొచ్చు. నా హృదయపూర్వక స్తుతి ఆరాధనలు అర్పణలు మీకు ఒక్కరికి సమర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదే కాలంలో నీ బంగారు పాదాలు చూపించిన యేసయ్యా నీ బంగారు పాదాలు లెక్కలేని స్థితులు చెల్లించుకుంటూ ప్రభా. ఉదయ కాలంలో పునరుద్ధారణ దినంలో ప్రభా వచ్చిన కాలంలో నీ లెక్కల చాటును సురక్షితంగా కాపాడుకోవడం సజ్జీలకు వచ్చినందుకు నా తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించు దేవానికి వందనాలు ప్రభా. తండ్రి ఉదయ కాలంలో మాతో మాట్లాడిన అమూల్యమైన మాటలు నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి లేఖ భాగాలు బట్టి నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అవును ప్రభా నా తండ్రి గొప్ప దేవుడు ప్రభా. నా తండ్రి అయ్యా మాకు నా తండ్రి అద్భుత ఆశ్చర్యకార్యంతో చేసే దేవుడు నా తండ్రి, ఆలోచన కర్తవు తండ్రి. అయ్యా నా తండ్రి నీవు నా తండ్రి బలవంతుడైన దేవుడు తండ్రి, సమాధానకర్తమైన దేవుడు ప్రభా. నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రం వందనాలు ప్రభా. అవును తండ్రి మేము నా తండ్రి లోకంలో పాపంలో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ఆ పాప లోకంలో నుండి విడిపించి నా తండ్రి నీ కృప చేత నీ ప్రేమ చేత మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. పరలోకమున్న పరిశుద్ధ తండ్రి గొప్ప దేవుడు ప్రభా. నా తండ్రి మా అపరాధాల చేత పాపముల చేత మేము పడి చచ్చినగా ప్రభా. నా తండ్రి మా కొరకు నా తండ్రి
ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించి భూస్థాపనే తిరిగి మూడో దినమే మృత్యుంజయుడే లేచి ప్రభా. అయ్యా నా తండ్రి, మా పాప భారం అంతా కలువరి శిలువలో మోసి ప్రభా, మాకు నా తండ్రి పాపం నుండి శాపం నుండి విడిపించిన దేవుడు తండ్రి. నువ్వు పరిశుద్ధుడు ప్రభా. నా తండ్రి, నీ బిడ్డలు కూడా పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి నడిపించిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఆ కలువరి శిలువలో నా తండ్రి మా కొరకు నా తండ్రి పొందిన దెబ్బల చేత మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఆనాడు నా తండ్రి ఆ పుట్టివాడు ప్రభా, నా తండ్రి పుట్టకతో పుట్టివాడు నా తండ్రి. ఈనాడు రేపు కూడా పుట్టితనంలో ఉన్న మమ్మల్ని అపవిత్రతలో ఉన్న మమ్మల్ని ప్రభా, నీ ప్రేమ చేత నీ కృప చేత ప్రభా, నా తండ్రి యేసుక్రీస్తు నామములో మమ్మల్ని బలవంతులుగా చేసిన దేవా, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నానయ్యా. లేకుంటే ఈ దినం మేము లేము ప్రభా, నా తండ్రి లోకంలో పాపములో ఎక్కడో ఉన్న మమ్మల్ని నా తండ్రి నీ ప్రేమ చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ ఆలయంలో నీ బిడ్డల మధ్య ప్రభా మేము కూడా నోరు తెరిచి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అవున ప్రభా, సాతాను బంధకాల నుంచి అయా అపవిత్రమైన అన్నింటికి విడిపించిన దేవా, నీకు స్తోత్రం వందనాలయ్యా. అవున ప్రభా, యేసుక్రీస్తు నామములో మాకు బలవంతులుగా చేసి నా తండ్రి అన్ని బంధకాల నుంచి విడుదలించి విమోచించిన నా తండ్రికి నాకు చేసిన ప్రతి మేలులు ఉపకారాలకు నీ కృప చేత నీ ప్రేమ చేత నీ కనికరము నీ ఆదరణ మాకు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, బలవంతుడైన దేవుడు ప్రభా, నీ నామంకే మహిమ కలుగుతుందాగా నీకు ఆరాధిస్తూ ప్రభా, చేసిన ప్రతి మేలులు ఉపకారాలు ఏమిచ్చి నీ రుణం తీసుకోగలమయ్యా. ఏమిచ్చినాడు నా నీ రుణం తీర్చలేదు ప్రభా. అయ్యా నా తండ్రి విరిగిన దేవుడు ఆత్మతో సంతృప్తితో ఆరాధిస్తూ పూజిస్తూ గర్పరిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరాధించుకుంటూ అయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్ర చేత పట్టుకొని నా కొద్ది స్థితి ఆరాధన నా యేసయ్య బంగారు పాదాలకి సమర్పించుకుంటున్నాను. పరలోకముందున్న మా తండ్రి, కృపా కార్యక్రమం కలిగిన మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని పొందనాను. ఈ ఆదివారం ముందు నీ ఆలయంలో స్థితికి మమ్మల్ని చేర్చి నేను ఆరాధించుకుని నేను గణపరిచి నేను మైపరిచి మాకు ఇచ్చిన కృపాదనతను బట్టి మీకు వందనాలు. అవును ఆయన, ఒకవేళ ఆయన మా పరికి ఈ లోకానికి రాకపోయి ఉంటే ఈ స్థితి మా ఘనత మహిమలు మేము లోకంలో అజ్ఞానులమై లోకంలో జీవిస్తూ లోకంలో వాటిని పూజిస్తూ బ్రతికేవారు మేము, మనుషుల నుంచి ఆశిస్తూ నాయన తను జీవించేవారు మేము. ఆ కుంటివారి వలె దేవాలయం వెలుపల జీవించే మా జీవితాలు ఆ కుంటివారిని కరుణించి కృప చూపించి వారికి బలం ఇచ్చి మీ బలం చేత ఆలయంలోనికి నడిపించినట్లుగా మమ్మల్ని కొరకు నీ ఆలయంలో చేర్చినాం. మేము లోకంలో బలహీనము ఉండగా మా కొరకు ఎంతకాలం మీరు మా కొరకు మీ ప్రాణమును పెట్టారు. నీ పునరుద్ధరణ శక్తితో ఈరోజు మేము లోకం నశించుకోకూడదని దుర్బల స్థితిలో నుంచి దైవాలయంలోనికి మనం నడిపించే ఒక గొప్ప పాత్ర మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇంత మాత్రమే కాదనైనా అపవిత్రతతో బట్టినటువంటి మా జీవితం లోకంలో పాపము శాపము దోషంతో నిండిపోయిన శరీరం జీవిస్తున్న మా జీవితాలను తండ్రి నీ శక్తి చేత నీ మాట చేత మమ్మల్ని స్వస్థపరిచాం. దేవాలోకంలో పాపులుగా కాక ఇదిగో నీ పేరు పెట్టి పిలిచేయడం అని చెప్పినట్లుగా పరిశుద్ధులకు గుంపులో నీ సన్నిధిలో నీ సహవాసం ఇచ్చిన నాయన నీతిమంతులు ఉండే సభలో చేరే ఆ అన్యున్నతమైనటువంటి జీవితాన్ని మాకు ఇచ్చినాం. నేను బట్టి నీకు వందనాలు. ఏ అర్హత లేని మా జీవితాల కొరకు తండ్రి రాబోతున్న రాజ్యంలో బలముతో వచ్చినప్పుడు నేను ఈ భూలోకంలో నుంచి ఆయన పరలోకంలో చేర్చిన ఉన్నతమైనటువంటి ఒక దినం ఉందని వాగ్దానం చేసినాం. ఆ వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగిన వారు మీ సంఘంలో సమాజంలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. అవునాయన, మేము పొందాల్సిన శిక్షలు బాధలు వేదనలు శ్రమలు అన్నీ నీవు మా కొరకు నువ్వు అనుభవించి మా పక్షం అందరినీ నువ్వు కార్యములను జరిగించి నీ పక్షంగా మాకు పరలోక రాజ్యంలో నేను మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన నేను మా దోషములు అనేకమై ఉండగా తలవేస్తులు అంటే విస్తారమై ఉండగా మా అందరి దోష అతిక్రమాలన్నీ నువ్వు భరించావు. ఇదిగో విడుదల విమోచన నీతి రక్షణ వస్త్రము మాకు అనుగ్రహించి నీ యొక్క రాజ్యంలో భూలోకంలో శాశ్వతం కాదు మీ రాజ్యం శాశ్వతమని ఆ శాశ్వతమైనటువంటి సుభిక్షకరమైన రాజ్యంలో మేము నీతిమంతులతో పరిశుద్ధులతో చేరి నిత్యము నిన్ను ఆరాధించుకునే వారికి మమ్మల్ని సిద్ధపరుస్తుంది. దాన్ని బట్టి హృదయపూర్వక స్తుతి ఆరాధనలు యేసు నామములో మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడనా? పాట పాడుకుంటుండగా ఆరాధించిన కూడా కలిసి పాటలు
కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. కృపా సత్య సంపూర్ణుడే సర్వలోకానికి నువ్వు సర్వశక్తిని ప్రేమ పాట పాడుకుంటూ దేవుని భయపరచు. చప్పట్లు కొడుతూ అందరూ దేవుని Yeah.
శరీరం మధ్య 10 నిమిషాలు క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథ వాక్యంలో నుంచి మనం వెళ్దాం. రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త లోపల పిన్ను. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. దయచేసి ఎవరైనా ఒక చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి 31 వచనాలు ఉంటాయి. చదవండి. భూములైనను ఇప్పుడు నూరంతల ఇండ్లను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు. చాలు. చూడండి, ఇక్కడ ఒక మాట దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. నేను క్లుప్తంగా చెప్తాను కాబట్టి శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అనేకుల్ని దేవుడు నన్ను వెంబడించండి అని వాక్యం చెప్తుండేవాడు. అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు బోధ ఏంటయ్యా అంటే, యేసు ప్రభు పెద్ద బోధలు ఏం చేయలే కదా. 3.5 సంవత్సరము ఆయన బోధ చేశాడు. ఆ బోధలో ఎన్ని గొప్ప బోధలు, ఎక్కువగా ఆయన చేసిన బోధలు అన్నిట్లో అన్నీ ఉండి కనపడేది ఏంటంటే దేవుని రాజ్యమే. సువార్త చేశాడు. సువార్త ఒకే విధానంలో చేశాడు. అది ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొందండి. ఇది సువార్త. ఇంకా వాక్యంలోకి వెళ్తే ఆయన అనేకమైన ఉపమానాలు చెప్తూ వచ్చేవాడు. ఇతరుల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం విని ఆకర్షించబడిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా చాలా బాగా చెప్పావయ్యా, నన్ను ముట్టండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని అన్నప్పుడు ఆయన అనేవాడు, మీరు నన్ను వెంబడించండి. దేవుడు సేవ ఆరంభం కూడా ఎట్లా ఆరంభించాడయ్యా అంటే, శిశువుల దగ్గరికి వెళ్ళి ఆయన మీరు నన్ను వెంబడించండి అని పిలుపుతూ, అంటే దేవుణ్ణి మనం ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడు దేవుడు అంటే, ఆయన్ను వెంబడించాలి. దేవుని కార్యాలు భూమి మీద జరగాలి, పరలోక రాజ్యం యొక్క దేవుని చిత్తం భూమి మీద విస్తరించాలని అంటే దేవుని వెంబడించేవారు కావాలి. యేసు ప్రభు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పేతురును, యోహోను, యాకోబును, ఆంద్రేయను వీళ్ళందరిని కూడా పిలిచి నన్ను వెంబడించండి అన్నాడు. ఒక మాటలో అయితే పేతురు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపాత్ముడినయ్యా, నేను వెంబడించలేను, నన్ను విడిచిపెట్టుపో అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, లేదు నిన్ను విడిచిపెట్టను, నిన్ను మనుషులు బట్టేవానిగా నిన్ను చేస్తానంటాడు. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వాళ్ళు విడవాలనుకున్నా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వాళ్ళని పట్టుకొని నడిపించుకుంటూ వాళ్ళని తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది, ఒక ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, గొప్ప ఆస్తి కలిగిన వారు, సంపద కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట అడిగేవారంట, పరలోక రాజ్యం పోవాలంటే మేమేమి చేయాలి అని అంటే ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రము మీరు చదువుతున్నారు కదా, అంటే బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదువుకున్న వాళ్ళకి మీకు ఆ మాత్రం అర్థం కదా పరలోక రాజ్యం ఎట్లా పోవాలని అని అంటే, చదువుతున్నాము కానీ నువ్వు చెప్తే వినాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి, సేవించాలని ఉంది కదా అంటే, అక్కడ అంటాడంట, అవి చిన్నప్పటి నుంచి మేము అన్నీ చేస్తున్నానయ్యా అంటాడంట. అలాగైతే నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏంటది? నువ్వు ధనవంతుడు అయితే ఏమిడవాలి? నీ ధనాన్ని విడిచిపెట్టి, నీకు కలిగినంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు.
అంటే దేవుణ్ణి మనం వెంబడించలేకపోవటానికి ఏదైతే అభ్యంతరకరంగా ఉంటుందో దానిని మనం విడిచితేనే కానీ దేవుణ్ణి ఎప్పటికి కూడా మనము వెంబడించలేము. అయితే ఆ ధనము కలిగిన వాడు ఆ మాట విని వాడు మిక్కిలి ధనవంతుడు కనుక ముఖము చిన్న బుచ్చుకొని ఏం చేశాడంట, వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వాడు ఏం చేశాడు, దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఒక మాట అంటాడు, అది ఆశ్చర్యకరమైన మాట, నువ్వు దేవుడి రాజ్యానికి ఎంతో దూరంలో లేవు అంటే గేటు కాడే ఉండవని అర్థం, గేటు దగ్గరే ఉండవని అర్థం. దేవుని రాజ్యానికి నువ్వు ఎంతో దూరం లేవు, చాలా సమీపంలో ఉన్నావు, కానీ నీకు ఒక్కటి కొద్దుగా ఉంది. ఏంటంట, ఒక్కటి కొద్దుగా ఉంది. ఆ ఒక్కటిగా నువ్వు వదులుకుంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు అని అందరికి వాక్యాలు చెప్తుండేవాడు. అప్పుడు పేతురు ఆయన దగ్గరకు వచ్చి అంటాడు ఈ మాట, ప్రభా నువ్వు అందరూ మీ పనులు, మీ యొక్క బాంధవ్యాలు, బంధత్వాలన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి అంటున్నావు. ఎవరు వెంబడించట్లేదు, అయితే మేమైతే అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం అంటే అర్థమవుతున్నాయా? ఈ రోజులు వాక్యం కూడా దైవ సేవకులు చాలామందికి, ఇదిగో మీ దురలవాట్లు మానండి, మీ చెడలవాట్లు మానండి, లోక సహవాసాలు మానండి, అవన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించండి అని చెప్తా ఉంటే వింటారు విశ్వాసులు? వింటారు, కానీ ఏం చేయరు, పట్టించుకోరు. వాళ్ళ దురలవాట్లు మానుకోరు, వాళ్ళ చర్యలవాట్లు మానుకోరు, వాళ్ళు ఏం అనుకోరు, వింటానే ఉంటారు. శిష్యులు కూడా అది గమనించారు. ప్రభా నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వాక్యం చెప్తానే ఉంటావు, ఎవరు నీ మాట వినట్లేదే, ఎవరు నిన్ను వెంబడించట్లేదే, అయితే మేమైతే అన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటయ్యే ప్రయోజనం అని అడిగాడు. అంత మంచి మాట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు, అందుకు యేసు ఇట్లడాడు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహముందు హింసలతో పాటుగా 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురు. దేవునికి మహిమ కలుగుగాక. అదేంటి, అన్నదమ్ములను వదులుకుంటే మళ్ళీ కొత్త అన్నదమ్ములు అటు నుంచి వస్తారు, తల్లిదండ్రులను వదులుకుంటే కొత్త తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారు, ఆస్తులను వదులుకుంటే మళ్ళీ కొత్త ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుమానం మీకు రావట్లేదా? యోబు జీవితంలోకి వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. దేవుని కొరకు ఆయన అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే సాతాను టార్గెట్ ఏంటంటే, నీకు అన్నీ కావాలంటే దేవుని విడిచిపెట్టు. 2 ఆప్షన్లు. నీకు దేవుడు కావాలన్నా ఆస్తి కావాలన్నా, నీకు దేవుడు కావాలన్నా బిడ్డలు కావాలన్నా, దేవుడు కావాలన్నా కుటుంబం కావాలన్నా, దేవుడు కావాలన్నా సంపద కావాలన్నా, దేవుడు కావాలన్నా భూములు కావాలన్నా, ఇవన్నీ నీకు బిడ్డలు, భూములు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, నీ సంతానము, నీ సమస్తము, సంపద అన్నీ నీకు కావాలంటే ఒక్క పని చేయి, దేవుని విడిచిపెట్టు. అయితే ఏమన్నాడు, నేను దేవుని నిడమను, నేను దేవుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయితే నేను ఎన్ని దగ్గర నుంచి తీసేస్తా, అన్నదమ్ములు తీసేస్తా, బిడ్డలు తీసేస్తా, తల్లిదండ్రులు తీసేస్తా, నువ్వు ఎంతవరకు కష్టపడి సంపాదించుకున్న సంపదనంతా సర్వనాశనం చేస్తా, ఒక్క క్షణంలో నాశనం చేసేస్తా. ఏవో తిరిగి చూసే లోపల అన్నీ కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఏమి లేవు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, కడుపు పుట్టి కుమారులు లేరు, కష్టపడి సంపాదించిన ఆస్తి, సంపద, సర్వస్వం అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడైనా ఏం కావాలి చెప్పు, నీకు దేవుడు కావాలా? ఇవన్నీ కూడా నీకు కావాలంటే ఇప్పుడైనా కానీ నువ్వు దేవుడిని ఏం చేయి, దూషించని మాట్లాడతాడు భార్య ద్వారా. ఆ రోజు సర్పం ద్వారా హవాతాంతో మాట్లాడినట్టుగా ఇక్కడ భార్య ద్వారా మాట్లాడతాడు దుష్టుడు. అప్పుడు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడద్దు. ఇంతవరకు దేవుని బట్టి మనం సుఖం అనుభవించినాం కదా, దేవుని కొరకు శ్రమను మనము అనుభవించలేమా? ఇంత మంచి మాట చూడండి. మనం ఎప్పుడు సుఖం కోరుకుంటాం, దేవుడా మమ్మల్ని మంచి సుఖంగా పెట్టు, మా కుటుంబం సుఖంగా ఉండాలి, మా బిడ్డలు సుఖంగా ఉండాలి, మా కలిగిన దీవించబడాలని మనం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం. ప్రభు కొరకు మనం కష్టపడాలని కోరుకోము. అయితే ప్రభు కొరకు కష్టపడిన వాడే, ప్రభు కొరకు నష్టపోయిన వాడే, ప్రభు కొరకు పోగొట్టుకున్న వాడే సమస్తాన్ని పొందుకోగలడు. అప్పుడప్పుడు ఉషాక్క నాకాడ అంటూ ఉంటుంది, బ్రదర్ మా ఊర్లో మా బంధువులంతా నన్ను పిలుస్తున్నారు, మా మతంలోకి వచ్చేయి, మళ్ళీ మా దాంట్లోకి వచ్చేయి, నేను బాగా చూసుకుంటాను, నీకు ఏం తక్కువ చేయకుండా చూసుకుంటాను అని అంటే ఏం చెప్తుంటావు అక్కడ? నేను రాను, నా యేసయ్య నిడిచి నేను రాను,
నా దగ్గర అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది, బ్రదర్ నేను వెళితే నేను బాగా బ్రతకొచ్చు, కానీ నా దేవుని కొరకు నేను దేవుని విడిచిపెట్టి నేను బ్రతకలేను. అయితే బైబిల్లో కూడా శిష్యులు అదే అంటున్నారు, ప్రభా మేము అన్నీ విడిచిపెట్టామే, అన్నీ బాగొట్టుకున్నామే, నిన్ను వెంబడిస్తున్నామే అని అంటే భయపడగాకండి. ఒకరోజు వీటన్నిటికంటే గొప్పగా మీరు అన్నదం, ఒకవేళ నీ సొంత అన్నదమ్ములని ప్రేమించలేకపోవచ్చేమో, నీ దగ్గర ఉండే దాన్ని బట్టి నిన్ను ప్రేమించవచ్చేమో, నీ కలిగిన ఆస్తిని బట్టి, సంపదలు బట్టి, గొప్పతనాన్ని బట్టి నిన్ను ప్రేమించవచ్చేమో. అయితే నీకు నేను ఇచ్చే అన్నదమ్ములు ఎవరు? ఆత్మీయులు, దైవ సేవకులు, తల్లిదండ్రులు. దేవుని ఆలయం ఆయన, మన ఇల్లే ఆయన. మన ఇల్లు ఏదంటే ఆయన ఇల్లే మన ఇల్లు, ఎందుకంటే ఆయన మన తండ్రి. అందుకని అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, యెరూషలేములోని మీరు ఆదరించబడగలరు. ఒక తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని మందిరం ఉంది మనం ఆదరించడానికి, ఇవన్నీ అనుగ్రహిస్తానని చెప్తాడు. అందుకని ఈ మధ్యాహ్నం కలుస్తాము మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఆయన అనుగ్రహించవలసినవి మనం పొందుకోవాలంటే ఆయన విడిచిపెట్టవలసినవి కొన్ని మనకు చెప్తాడు. వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడగలం. అందుకని దేవుడు అంటాడు శిష్యులతో, ఇదిగో మీరు విహమందు నా సువార్త నిమిత్తము, నా నిమిత్తము, నా పరిచర్య నిమిత్తము మీరు మీ అన్నదమ్ములను వదులుకున్నారు, మీ తల్లిదండ్రులను వదులుకున్నారు, మీ బంధువులను వదులుకున్నారు, అన్నీ వదులుకున్నారు. కానీ ఒకరోజు నిత్య రాజ్యములు మీరు వీటన్నిటిని, గొప్ప వాటిని మీరు పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఏవో రెండింతలుగా పొందుకున్నాడు కదా. 500 పోతే 1000, 1000 పోతే 2000, మళ్ళీ బిడ్డలు కోల్పోయారు అనుకుంటే ఆ దేశంలో గల చక్కనైన అందమైనటువంటి బిడ్డలు కూడా దేవుడు దయచేసినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు. అయితే మనం ఏం చేయాలంటే పోగొట్టుకున్న దాని గురించి విచారించకూడదు. ప్రభువు మీదే మన గురి, గమనం పెట్టుకొని, ప్రభు నా జీవితంలో ఏమి తీసేసినా పర్వాలేదు, నా దేహంలో ఆరోగ్యం తీసినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నాకు కావాలయ్యా. నాలో ఉన్న జీవమునైనా నువ్వు తీసేసుకున్నంత వరకు అయినా కూడా నేను నీతోనే ఉండాలి, నీవే నాకు కావాలని ఒక బలమైన, దృఢమైన సంకల్పంతో కూడుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకని ఏడంటున్న మాట ఏంటంటే, కొన్ని విడిచి మనం ముందుకు దేవుని కొరకు మనం ఏం చేయాలి? సాగిపోవాలి, ఆగిపోకూడదు. విడిచిపెడతాం మనం, కానీ ముందుకు సాగిపోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, విడవడం గొప్ప కార్యమే, నిజమే. ఈ రోజుల్లో మనం కూడా చాలా విడిచిపెట్టాం కదా. లోకంలో ఆదివారం ఉంటే మంచి మంచి సినిమాలు వస్తాయి టీవీలు. ఈరోజు ఆదివారం సినిమాలని, పార్కులకు పోవచ్చు. రాజన్న, పార్కులకు పోవచ్చు, సినిమాలకు పోవచ్చు. మనకు లేవు సినిమాలు, మనకు పోమా? మనం డబ్బులు ఉంటే 100 రూపాయలు ఇస్తే సినిమాకి చూడలేమా? అన్నీ వదులుకొని వచ్చాం, అన్నీ విడిచిపెట్టి వచ్చాం. విడిచిపెట్టిన మనల్ని దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టడం గొప్పతనం కాదు, నా కొరకు మీరు ఏం చేయాలి? సాగాలి, నాతో పాటు నడవాలి. ఏడ మనం ఆగిపోతున్నాం. అందుకే మన జీవితంలో శ్రమలు, అందుకే మన జీవితంలో కష్టాలు, అందుకే మన జీవితంలో వేదనలు ఉన్నాయి. అయితే నడిచి సాగిపోతే ఏ కొదువు లేకుండా మిగిలిన ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇశ్రాయేల్ అన్ని విడిచిపెట్టి దేవుడితో సాగిపోతున్నప్పుడు వారికి అగ్నిస్తంభం, మేఘస్తంభం అయినప్పుడు వారికి ఆహారానికి కొదువు లేదు, దాహానికి కొదువు లేదు, మాంసానికి కొదువు లేదు. వాళ్ళకి ఏ కొదువు లేకుండా వాళ్ళు నడిపించారు. ఒక్కొక్కసారి అంటాడు, వాళ్ళ చెప్పులు కూడా ఏం కాలేదంటమ్మా, అరిగిపోలేదంట. వాళ్ళ వస్త్రాలు కూడా మాసిపోలేదు. ఎంత గొప్ప నడిపింపు! ఏంటంటే ఐగుప్తిని విడిచారు వాళ్ళు. ఐగుప్తి లోకానికి సూచిస్తుంది. మనము కూడా లోకాన్ని విడిచి, లోక సంబంధమైన విడిచి, లోక సంబంధంలో లోక మాలిన్యం విడిచి, ఏ సంబంధమైన వాటన్నిటి విడిచి దేవుని కొరకు మనం ముందుకు సాగిపోతే, దేవుడితో పాటు నడిస్తే మనం గొప్ప అద్భుతాలు నీ జీవితం, నా జీవితంలో చూడగలుగుతాం. ఆమేన్. కాబట్టి మనం నడవాలని అంటే కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎలా సాధ్యం? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, త్వరగా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళు. చాలు. మొట్టమొదటి ఒక మాట దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహామును కొన్ని విడిచిపెట్టమంటున్నాడు. అబ్రహాంని ఏం విడిచిపెట్టమన్నాడు? నీ స్వదేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని,
నీ ఇంటిని, నీ ఒంటిని, నీ ఇల్లుని, నీ ఊరిని, నీ ప్రజలను అన్నీ విడిచి నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నాడయ్యా అంటే అబ్రహాంకి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. అబ్రహాంకి ఏం కావాలి? సంతానం కావాలి. అబ్రహాంకి ఏం కావాలి? దేవుని కటాక్షం కావాలి. అబ్రహాంకి ఏం కావాలి? ఇక ప్రయోజనం లేదన్న తన జీవితంలో ఏదైనా మేలులు చూడలేనని జీవితంలో మేలులు చూడాలి అని ఆశ కలిగిన జీవిస్తున్నాడు. అయితే ఆశతో బ్రతుకుతున్నాడు. అప్పటికే వయసు 70 ఏళ్ళు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, 120 సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుణ్ణి వెంబడించడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, తన ఇంటిని, తన తండ్రి ఇంటిని, స్వజనాన్ని విడిచి ఎప్పుడైతే దేవుడు చూపించిన దేశంలోనికి, ఆయన మార్గంలోనికి నడవడానికి పూనుకున్నాడో, ఆయన జీవితంలో అద్భుతాలు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం వల్ల మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. ఒక్కొక్కసారి మనం విడిచిపెట్టమనేది మనకు బాగా దగ్గరది అయి ఉంటుంది, మనం ఎంతో ఇష్టపడేది అయి ఉంటుంది, మనం ఎంతో కోరుకునేది అయి ఉంటుంది. వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలిగితేనే మనం ఆయన చేతులకి రాగలుగుతాం. ఆయన చేతులకి మనం రాగలుగుతాం. ఎప్పుడైతే ఆయన చేతులకు వెళ్తామో ఒక ఉన్నతమైన మహిమ కలిగిన పాత్రకు దేవుడు మనం తీర్చిదిద్దుతాడు. ఆమె కొండ మీద ఉన్న ఒక రాయి, దేనికి పనికిన నల్లరాయి కంస వాడి చేతులకు చేరితే అదేమవుతుంది? రాయి శిలగా మార్చబడుతుంది. పూజలు అందుకోబడదు. పూజలు చేస్తారు దానికి, టెంకాయలు కొడతారు దానికి, పూలు వేస్తారు దానికి, సాగిలు పడతారు దానికి, పడిపడి దొర్లాడి నమస్కారాలు పెడతారు దానికి. అది రాయే. కానీ ఎందుకు? దానికి ఒక రూపం వచ్చింది. కంసాల చేతిలో పడి చక్కని శిల్పంగా వాడు దాన్ని చెక్కి దాన్ని విలువ కలిగిన దానిగా మారుస్తాడు. విలువ లేని మన జీవితాలను, విలువ లేని మన బ్రతుకులను, దేనికి పనికిరాని మన బ్రతుకుల్ని ప్రభు చేతిలో కానీ మనం అప్పచెప్పగలిగి అబ్రహాము వల్ల దేవుడు చూపించిన మార్గంలో మనం నడవగలిగితే అబ్రహాం మోడుబారిపోయిన జీవితమే అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు అనేక మంది విశ్వాసులకు ఆయన ఏమయ్యాడు? తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. విడవకపోయి ఉంటే అబ్రహాం ఎప్పటికీ కూడా నీతిమంతుడు కాలేడు, విశ్వాసులకు తండ్రి కాలేడు. ఈరోజు లోకమంతా విశ్వాసులందరికీ ఒక మాదిరికరమైన వాడిగా మార్చబడ్డాడు. కారణం దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు వాక్యం పెట్టు నీవు నేను కూడా దేవుడు కొన్ని ఆశించుకునే మనలో ఉంటాయి. ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టండి. ఆయన కోరుకున్న జీవితం, ఆయన కోరుకున్న స్థానంలోనికి మనం వెళ్ళాలి. ఆయన నడిపించే స్థానంలోకి మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. మన దేహం, మన సర్వం సమస్తము కూడా ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రం మనం వెళ్ళగలుగుతాం. అందుకని అబ్రహాము వెళ్ళాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, దేవుని నుండి గొప్ప దీవెనలు పొందుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా అబ్రహాము వల్ల నువ్వు ఆశీర్వదించబడాలంటే, అబ్రహాము వల్ల నువ్వు దీవించబడాలంటే, అబ్రహాం ఏ రీతిగా తన స్వదేశాన్ని, తన స్వజనులను, తన తండ్రి ఇంటిని తనను విడిచి దేవుడు చూపించమన్న మార్గంలోనికి వెళ్ళాడో నీవు కూడా వెళ్ళడానికి నిర్ణయించుకుంటే ఆయన నీ మార్గంలో నువ్వు నడుస్తుండగానే నీకన్నిటిని సమకూర్చి నా దేవుడిని నేను విజయోత్సవంతో నింపును గాక. రెండవ ఒక మాట చూడండి, లోకాసు వార్త ఆదికాండం 39వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 39:13. జెనసిస్ చాప్టర్ 39 verse 13. అతడు తన వస్త్రములను ఆమె చేతిలోనే విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయి చాలు. చూడండి, రెండవదిగా ఇతను ఎవరో కాదు, యోసేపు. యోసేపు ఒకరోజు ఏం చేశాడంటే, ఒక ఆమె ఆయన బలవంతం చేయడానికి ఆయన చొక్కా పట్టుకునిందంట. ఆ చొక్కా ఇడిపించుకొని ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. అనగా ఎక్కడైతే అపవిత్రత ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే దరిద్రత ఉందో మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని విడిచిపెట్టి పారిపోవాలి. దానితో కలిసి ఏకీభవించి ఆనందించకూడదు. ఈరోజు సినిమాలు చూసే వాళ్ళతో కలిసి మనం సంతోషంగా సినిమాలకు పోతామనుకుంటారు. తాగుబోతులతో కలిసి తాగుబోతులతో పాటు చేరి సంతోషించాలనుకుంటారు. తిరుగుబోతులతో చేరి, వ్యభిచారులతో చేరి, లోక స్నేహాలతో మనం చేరి కలిసి సంతోషంగా జీవించాలనుకుంటాం. అయితే వాటన్నింటిని మనం ఏం చేయాలి? విడిపించుకోవాలి. అన్యాయం చేత సంపాదించుకునే వారి యొక్క వశంలో, వారి సహవాసంలో కూడా మనం ఉండకూడదు. ఈరోజు లోకంలో రకరకాలుగా జీవితాలు జీవిస్తున్నారు. బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలంటారు, ఏదో ఒకటి చేయాలంటారు బ్రతకడానికి. అదే అన్యాయం చేస్తారు,
దొంగతనం చేస్తారు, అక్రమంగా సంపాదిస్తారు. ఏదో ఒక రీతిగా మేము బ్రతకాలని చెప్పి అడ్డదారులలో వెళ్ళి పైకి రావాలని చూస్తుంటారు. అయితే క్రైస్తవుడు దానికి ఎప్పుడు వ్యతిరేకం, సమ్మతించకూడదు. అందుకని బలాత్కారుల చేతుల నుంచి మనం తప్పించుకోవాలని ఇష్టపడాలి. ఈ లోకం అనేది బలాత్కారం, అందుకని మనం దాని చేతుల నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలని ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను. దేవుని బిడ్డలతో మన సహవాసం ఎక్కువగా ఉంటే మనకు పరిశుద్ధత ఉంటుంది. ఎందుకని ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, నీతిమంతులతో ఉండాలి. అన్నిటికి మించి దేవునితో ఎక్కువ సహవాసం ఉంది. యేసోపు ఎక్కువ దేవునితో అవినావ సంబంధం కలిగిన వాడు. తనది కాని దేశంలో, ఐగుప్తి దేశంలో తన ప్రజలు కాదు, తన భాషల వారు మాట్లాడే వాళ్ళు కాదు, అక్కడ ఆచారాలు తెలియదు, అక్కడ పద్ధతులు తెలియదు. అయినప్పటికీ సరే ఆయన ఏం చేసేవాడంటే దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడి జీవించేవాడు. దేవునికి భయపడుతున్నాడు. పాపం చేయాలన్నా, అబద్ధం ఆడాలన్నా, మోసం చేయాలన్నా, ఈరోజు నీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడాలంటే కదా, అబద్ధాలు, ప్రతిదానికి అబద్ధాలు. చీటికి మటుకి ఎక్కడ పోయేవారు అని పెద్దవాళ్ళు అడిగితే యాడికి పోవాలా అంటారు సింపుల్గా. యాడికి పోవాలా? మనం అనుకుంటాం చిన్న చిన్నవే కదని ఆ అబద్ధాలు ఆడట్లేదని. చిన్న చిన్న అబద్ధాలు పెద్ద మోపుడై మన మీద భారంగా మోపబడతాయి. అందుకని మనం సత్యమే పలకాలి అని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు సత్యవంతుడు. మనం ఏం పలకాలి? సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. అబద్ధమును అసహించుకోవాలి, అబద్ధమును మనం విడిచిపెట్టాలి. లోకం అనేది ఒక అబద్ధం, ఇది నిజం కాదు. అయితే ఈ రోజుల్లో చాలామంది కంటికి లోకమే శాశ్వతం అన్నట్లుగా కష్టపడి ప్రయాసపడి బతుకుతుంటారు, దానికి శరణం రేపి జీవిస్తుంటారు. అయితే లోకము దాని ఆశ సమస్తమును గతించిపోవనట్టు వాక్యం. అందుకని ఆ లోకమును మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలి? పవిత్రత కలిగి జీవించినట్లుగా ప్రభు దగ్గరికి మనం పరిగెత్తాలి, దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి జీవించాలి. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టడానికి చాలా చిన్న చిన్న కారణాలు చాలు. కారణం ఏంటంటే దుష్ట హృదయం. మన హృదయంలోనికి దుష్టుడు ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదాలోనికి ఏం ప్రవేశించిందంట? దురాత్మ ప్రవేశించినప్పుడు వాడు యేసు ప్రభుని అప్పగించేశాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా ఉండాల్సిన మన జీవితాలను ఏం చేస్తున్నాం? అపవిత్రం చేసుకుంటున్నాం. ఆదివారం వస్తే దేవుని ఆలయంలో ఉండాల్సిన మన బ్రతుకులు వీధుల్లో ఉంటున్నాయి, లోకంలో ఉంటున్నాయి, ఎక్కడెక్కడో జీవిస్తున్నాయి. కారణం ఏంటి? అపవాది వశ్యములో మనం ఉన్నాం. అపవాది వశ్యములో నుంచి మనం తప్పించబడాలంటే బలము కలిగి ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభువు అన్నాడు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. ఎక్కువగా ప్రార్థించాలి. యేసు ఎక్కువగా ప్రార్థించేవాడు. ఒకరోజు ఆ ప్రార్థన ఆయన నీతిమంతుడిగా మార్చింది, న్యాయవంతుడిగా మార్చింది, ఏ తప్పు చేయలేని వాడని మార్చింది. ఆ ప్రార్థన జీవితమే, ఆ దేవునితో సహవాసమే బానిస సంఖ్యల్లో వేయబడిన దేశంలోనే ప్రధానమంత్రిగా పట్టాభిషేక్తుని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనము దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే లోకంలో మనకు శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు హింసలు తప్పవు. అయితే మనం ఏం చేయాలి? ఆ హింసలకి, ఆ కష్టాలకి, ఆ శ్రమలకు భయపడి దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుని కానీ పట్టుకొని ఉంటే దేవుడు ఒకరోజు మనం చూసి ఒకరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు మనల్ని నిలబెట్టుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు వల్లే మనం ఏం చేయాలి? పాపం ఎక్కడైతే ఉందో అక్కడ విడిచిపెట్టాలి. పాపం ఎక్కడుంది? లోకంలో ఉంది. కనుక మనం లోకస్తులు కాదు. ఆయన లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకునేను అంటాడు. దేవుని ఏర్పాటులో ఉన్న మనకు పరిశుద్ధమైన జనాంగం మనం. పరిశుద్ధతతో మనం జీవించాలి, పరిశుద్ధులతో మనం కలిసి ఉండాలి, పరిశుద్ధులతో మనం బ్రతకాలి. మూడవదిగా చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హీబ్రూ చాప్టర్ 11:24. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే
చాలు. చూడండి, అన్ని మోషే యొక్క జీవితం, మోషే జీవితం చూస్తున్నాం. మోషే విడిచాడంట. ఏమి విడిచాడయ్యా? ఫరో కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే, ఫరో ఇంటిలో గొప్పవాడిని అనిపించుకున్నట్టు కంటే దేని మీద దృష్టి నిలిపాడంట ఆయన? దేవుని మీద దృష్టి నిలిపాడు. ఏం వదిలాడయ్యా అంటే సర్వ సంపదలన్నీ వదిలేశాడు మోషే. అదే బైబిల్ అంటుంది, మోషే సకల విద్యల్లో ప్రావీణ్యం పొందినటువంటి వాడు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోషే ఐగుప్తులోంచి బయటకు వస్తే ఏమంటారు? యువరాజు అంటారు. ఎందుకంటే ఫరో ఇంట్లో, రాజుంట్లో ఉండేవాడు కాబట్టి. అయితే అవన్నీ విడిచిపెట్టి, అవన్నీ వదిలి దేవునితో పాటు నింద, దేవునితో పాటు శ్రమ, ఇవే మహాభాగ్యమని ఎంచుకొని ముందుకు సాగాడు. కాకపోతే ఎందుకు అయ్యా మోషే అంటే దానికి బహుమానంగా కలగబోయే ప్రతిఫలం వేరేగా ఉంది. అది దాని మీద దృష్టి పెట్టాడు. ఈ రోజుల్లో కొంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వస్తున్నారు మందిరానికి అంటే ఎందుకు తెలియదు. ఎందుకు వస్తున్నారయ్యా మందిరానికి అంటే చెప్తారా? ఆదివారం కాబట్టి వచ్చాము, అందుకోసం కాదు. ఈరోజు కొంతమంది వేల మంది పరిగెడుతూ ఉంటారు ఆదివారం వస్తే. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. దేవుడు ఎందుకు తన ఆలయానికి మనం పిలుస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథం అంటే ఆయన సన్నిధిలోనికి వెళుదాము రండి అని ప్రజలు అనుకుంటున్నప్పుడు కొంతమంది అడుగుతారంట, ఎందుకండి ఆయన సన్నిధికి వెళ్తారు మీరు ప్రతి ఆదివారం, ఎందుకు వెళ్తారు మందిరానికి అని అంటే అప్పుడు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఒక సమాధానం ఇస్తారంట. ఏమని? మేము ఆయన మందిరానికి వెళుతుంది ఎందుకంటే మేము నడవలసిన మార్గం ఆయన మాకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం లోకంలో ఉంటే లోకంలోని ప్రజలు మనల్ని ఎలా నడవాలో నడిపించాలో మనకు నేర్పిస్తారు. అది దేవునికి వ్యతిరేకమైంది. దేవుని సన్నిధిలోనికి, దేవుని ఇంటిలోనికి వస్తే దేవుడు మనల్ని ఎలా నడిపించాలో మనకు బోధిస్తాడు. ఆమేన్. ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళికలు ఏంటో, నా కుమారుడా ఈ రీతిగా నడు. సామెతలు అంటాడు కదా, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. అదే ఆయన సన్నిధికి రాకపోయామనుకోండి, లోకంలో ఉన్నామనుకోండి, మనల్ని ఎవరు నడిపిస్తారు? ఈరోజు కొంతమంది భార్యలు నడిపిస్తారు. ఎట్లా నడవాలా, అట్లా నడవాలా. ఈరోజు భార్యలు యజమాయిషి అయిపోయింది భర్తల మీద. ఈయనకి చెప్పకుండా కానీ ఎక్కడికన్నా పోయాడు అనుకోండి, ఇంక అయిపోయింది. ఇంట్లోకి వస్తే ఇంక జాతర. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, నాకు చెప్పకుండా ఎందుకు చేసావు, నాకు తెలియకుండా ఏం చేసావు, ఇంకెందుకు చేసావో, ఇంకెంత చేసావో. మా బ్రతకనేడు ఆయన అందమండి కాళ్ళు పట్టుకుని టంపతల్లి అనాల. అయినా వదిలిపెట్టరు వీళ్ళు. చూడండి మన జీవితాలు ఎలా ఉన్నాయి. లోకంలో మనం ఎవరి చేత లోకంలో ఉంటే దుష్టుని చేత నడిపించకూడదు. ఎందుకంటే ఈ లోకము ప్రస్తుతం ఎవరి యందు ఉన్నదంటుంది వాక్యము, దుష్టుని యందు ఉన్నది. ఈ లోకానికి అధికారి ఎవరు ప్రస్తుతం? అపవాది. ఈ లోకాధికారి అపవాది. లోకంలో ఉంటే వాడు మనల్ని ఇష్టమైనట్టుగా నడిపిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు కూడా లోకానికి వచ్చినప్పుడు వాడు కూడా యేసుప్రభుని నడిపించాలనుకుంటాడు. తెలుసా? ఆయన బాప్తిసం పొందుకొని ఎప్పుడైతే కొండ మీదకి పోతాడో ప్రార్థించడానికి, చాలయ్యా ప్రార్థన చేసింది, ఇంకా ప్రార్థన చేయ పర్మిషన్ ఇచ్చినాను, కానీ ఇంకా నేను చెప్పినట్టున్నాడు అంటాడు. ఏం చేయగలరా అంటే, నేను ఆకలితో ఉంది, ఆ రాళ్ళని రొట్టె చేసుకుని తినట్టు అంటే ఆయన చెప్పినట్టు చేయాల. చూడండి వాడి టాలెంట్. యేసు ప్రభువును కూడా తను చెప్పినట్టుగా నడిపించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు నేను మనం అందరం ఒక లెక్క వాడికే. ఆల్రెడీ ఎప్పుడో నడిచి వాడు ఫాలోవర్సే. సాతాను గాడికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కదా, దేవుడు ఫాలోవర్స్ చాలా తక్కువ ఉంది. అందుకని ఏమంటారు, ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొద్దిమందే, కానీ విశాలానికి పోయేదానికి ఎక్కడైతే దేవుని సత్యవాక్యం ఉంటుందో అక్కడ జనాలు వారు ఉన్నది చెప్తే పోతారు. రోగి కాడికి పోయి క్యాన్సర్ ఉంది నీకు రేపు చచ్చిపోతాను అని చెప్తే ఎట్లుంటుంది? మా ఊర్లో ఒక ఆయన ఉండు, మాసిలామని అంటారు, ఆయన డాక్టర్ మాసిలామని. ఆయన ఎట్టంటే పేషెంట్ కాడికి పోతే ఎక్స్రే తీసుకుని ఒక ఆయన పోయాడు. లోపల ఏమి ఆయన చూసి, ఏముంది లోపల? ఏం లేదు ఊపిరితిత్తులను జరిపి అరిగిపోయినాయి, నువ్వు బతకవు పో అని చెప్పి ముఖం మీద ఇసిరేస్తాడు ఆయన. కొంతమంది దూరం తీసుకుని వచ్చి చూసి, ఏమమ్మా లాస్ట్లో తీసుకొచ్చారా, డబ్బులు ఖర్చు పెట్టాక మనసు లేక సచ్చే టైంకి వచ్చి తీసుకొని వచ్చారు, వాడు బతకడు, సబ్సిడీ తీసుకోబోండి ఇంటికి అని చెప్తాడు. ట్రీట్మెంట్ కూడా చేయడు. అందుకని బయట వాళ్ళందరూ ఏమంటారంటే, అబ్బే ఆయన కాడికి పోతే భయంతో చంపేస్తాడండి. ఆయన యాక్చువల్ నిజమే చెప్తాడు.
బాగా తినండి, మంచిగా తినండి, బాగుండండి, డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోండి, మీకు ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టుకోండి, తాగేదానికి కాదు, తిరిగేదానికి కాదు, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్తాడు. అయ్యిలకి ఏమవుద్ది? ఎక్సంగా ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని మాటలు కూడా మనకి దేవుని వాక్యం ఉన్నట్లుగా బోధిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంట? ముఖం మండుద్ది, ముఖం మాడిపోద్దాయి. కొంతమందికి ముఖం ఏమైపోద్దయ్యా? మార్చుకుంటారు. ఇందాక చెప్పాను కదా, ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి నీ ధనం అమ్మేసి నన్ను వెంబడించు, దేవుడి రాజ్యంలో నీకు ఒక స్థానం ఉంది అని చెప్తే వాడు ఏమన్నాడు? ధనమా? నేనా? విడవడమా? నేను విడవను. ధనం లేకపోతే నాకు విలువ లేదండి ఈ రూపంలో. ఈరోజు నాకు ఎందుకు గౌరవిస్తున్నారు తెలుసా? నా దగ్గర ఉన్న డబ్బును బట్టి, నా దగ్గర ఉన్న బంగారం బట్టి, నాకు కలిగిన పేరుని బట్టి, హోదాను బట్టి. ఆ డబ్బే విడిచిపెడితే నాకేం విలువ ఇస్తారు? నాకేం కావాలి? లోకంలోని విలువ కావాలని చెప్పి ధనం కోసం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇహలోకమును విడిచి స్నేహించే దేమ పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మోషే సర్వ సంపదలని విడిచి ప్రభు కొరకైన నిందైన గొప్ప భాగ్యమని భావించాడు. నీతి నిమిత్తం కొన్ని దినాలు శ్రమ పడుతూ ఉంటాం, కష్టాలు పడుతుంటాం. కానీ ఒకటి, ఆ కష్టాలు శాశ్వతం కాదు. నువ్వు కార్చే ప్రతి కన్నీరుకి దేవుడు ఏం చేస్తున్నాడు? విలువ కడుతున్నాడంట. నీ ప్రతి కన్నీరుకు లెక్క కడుతున్నాడు ఆయన. నేను నా జీవితం దేవుని నమ్ముకున్నతో దుఃఖంతోనే సాగిపోతున్నాను, దుఃఖంతోనే బ్రతుకుతుందంటే నీ దుఃఖమును ఒకరోజు దేవుడు నాట్యముగా మారుస్తాడు. అయితే ఆ నాట్యంగా మార్చబడాలంటే మనం ఫస్ట్ ఆయనతో నడవాలి, విడిచి సాగాలి, ముందుకు సాగిపోవాలి. అందుకని ఇశ్రాయేలు యాతన, బాధన, రోదన చూసి సహించలేక దేవుడు వచ్చి, ఇదిగో వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి నేను వారిని నడిపించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఈ లోకంలోంచి విడిపించి క్రీస్తు అనుగ్రహించి ఒక బహుమానం, ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో నడిపించాలి. ఇప్పుడు మోషే ఎంత గొప్ప నాయకుడయ్యాడు. 6 లక్షల కాల్బలం జనాల్ని నడిపించడానికి ఒక నాయకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత ఒక బలమైన సాధనముగా వాడబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడ్డాడు. నీవు, నేను, మనందరము కూడా ఒకరోజు ఇతరులను అనేకులు నడిపించి ఒక నీతి కలిగిన సాధన వల్ల దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు కనుక. మోషే ఒక్కడే అంతమందిని నడిపించగలిగినాడు. ఎప్పుడు? అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు. నీవు కూడా లోకంలో అనేకుల్ని ప్రభావితులను చేసిన దేవుని చేత నడిపించాలంటే నీవు మొదట దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోవాలి, ఒప్పచెప్పుకోవాలి, నడవాలి, క్రీస్తు గురించి సాగాలి. ఆడికి పోతే అవమానాలే ఉంటాయి, నిందలే ఉంటాయి. పరో దగ్గరకు పోతే వాడు మారడు, వాడు హృదయం ఏమైపోద్దట? కఠినమైపోతుంటుంది. అయినా కానీ నువ్వేం కాకూడదు, నువ్వు చల్లబడిపోకూడదు. కొద్ది కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ప్రార్థన చేసే కొద్ది ఎక్కువైపోయింది. మనం ఏం చేస్తాం బాబు? ఇంక చాలు నాయన, ఇంక చాలు, ఇంక కష్టము. ఒక సేవకుడిగా ఒక్కొక్కసారి మా జీవితంలో అనిపిస్తుంటుంది, ప్రభా ఎందుకు ఈ సేవ, మేము ఎందుకు ప్రయాసపడుతున్నాం? గాలికి ప్రయాసపడినట్టుగా ఫలింపు లేకుండా పోతుందని నిరాశ చెందుతాం. ఎందుకు ఇంక సేవ, ఇంక సంఘం మానేయి, వదిలేయి, సేవ వదిలేయి అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి ఆలోచన. సాతాను ఆ రీతి తీసుకొని వస్తాయి. 2 సంవత్సరాలు అయినా కొత్తలు రావట్లేదు, ఇంకా సంఘం నింపబడట్లేదే, నువ్వు చేసేది ఒక సేవ, ఇక ఆపేయి అని చెప్తున్నట్టుగా ఉంటుంది. మాకు అనిపిస్తుంటుంది, నిజమే కదా అనిపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి మనం స్టార్ట్ చేసి సేవ ఇంతగా చేస్తున్నా, ప్రయాసపడుతున్నా, కొత్త ఆత్మలు రావట్లేదే, ఉన్నోళ్ళే సక్రంగా రావట్లేదే, ఉన్నోళ్ళే ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి రావట్లేదే అని నిరాశలు, నిస్పృహతలు సాతాను మనకేం చేస్తాడు? కలిగిస్తూ ఉంటాడు. వెట్టికి టోటల్గా వాడి పని ఏంది? సంఘం మూత వేయాలంతే. మీకు అనిపించదు, మీకు బోరు కొట్టదు. ఈ ఆదివారం రాకపోతే వచ్చేదారం పోకపోయినా మీకేం మామూలుగా ఉంటుంది. కానీ నిలబడి సేవ మనకి ఎట్టుంటుంది? ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాని బిడ్డలు చూస్తే కడుపు మండిపోతుంటుంది. అయ్యో, బిడ్డలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? దేవుని ఆలయాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఈయన మేలులు ఉన్నాయి కదా, దీవెనలు ఉన్నాయి కదా, ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అనేకమైన గొప్ప ఈవులు ఉన్నాయి కదా, ఎందుకు దేవుని మందిరాన్ని తుచ్చీతంగా చాలా సింపుల్గా మానేస్తారు, సింపుల్గా వదిలేస్తారు అని వేదన, హృదయంలో బాధ సేవకుడికి ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఆ రీతిగా దేవుని ఆత్మ కూడా నొచ్చుకుంటుంటుంది. అందుకని మోషే సకల ప్రావీణ్యం కలిగిన వాడైన, సకల సంపదలన్నింటి విడిచి క్రీస్తు కొరకు ముందుకు సాగిపోయాడు. ఈరోజు అనేకుల్ని
పాలు వాగ్దాన దేశంలో నడిపించడానికి మూలకారకుడయ్యాడు. ఈరోజు మన కుటుంబాన్ని, రాబోయే మన బిడ్డలు ఉన్నారు. మనం దేవునికి భయపడితే మన బిడ్డలు ఎవరికి భయపడతారు? మనం దేవుడికి భయపడకపోతే బిడ్డలు వాడు కూడా భయపడ్డు. మనం దేవుని లెక్క చేయకపోయామనుకోండి, మన బిడ్డలు కూడా దేవుడిని లెక్క చేయరు. మన ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, వాడు మనం చూసి నేర్చుకుంటాడు. అయ్యో దేవుడు దేవుందిలే, మా డాడీ ఇంతే కదా, మా డాడీ దేవుడికి భయపడ్డు, నేను ఎందుకు భయపడాలా? మా అమ్మ దేవుడికి భయపడదు, నేను ఎందుకు భయపడాలా? మన బిడ్డలకు మనం ఏం నేర్పించాలి? దేవునికి భయపడడం నేర్పించాలి. దేవునికి అడుగు జాడలను నడిపించడం నేర్పించాలి. మా నాయన మాకు అదే నేర్పించాడు. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్తాను, ప్రతి ఆదివారం నాకు ఎట్లా ఉంటుందంటే అది మొదటి ఆదివారం లాగే ఉంటుంది నాకు. రైట్, నిజం. నాకు ప్రతి ఆదివారం వచ్చినా నేను చాలా ఆదివారం నా జీవితంలో గడిపుంటాను, కానీ నా ప్రతి ఆదివారం నాకు అది కొత్త ఆదివారం, అదే ఫస్ట్ ఆదివారం లాగా నేను ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? మా నాన్న మమ్మల్ని లభించాడు. మీరు బాగా చదువుకోకపోయినా పర్వాలేదు, మార్కులు రాకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, దేవునికి మాత్రం మీరు భయపడాలి. మాకు మార్కులు వచ్చినా ఏమంటాం, మాకు తక్కువ వచ్చినా ఏమంటాం, ఫెయిల్ అయిపోయినా మమ్మల్ని మా నాన్న ఏమంటాం, కానీ ప్రార్థన చేయకపోతే మాత్రం కోపడతాడు. దేవుని మందిరంలో కూర్చోకపోతే కోపడతాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయకపోతే కోపడతాడు. దేవుని ఆలయంలో సక్రంగా ఉండకపోతే కోపడతాడు. మీకు తెలుస్తూ లేదు. ఈరోజు అయితే కొంతమంది అట్లా మాట్లాడితే మీరు ఫీల్ అయిపోయి మందిరానికి ఎగ్గొట్టేస్తారేమో, కానీ మందిరంలో ఒకరోజు మేము న్యూ ఇయర్ చర్చి యానివర్సరీ రోజు ఇస్తరాకులు ఎత్తలేదని అంతమందిలో మమ్మల్ని పిలిచి, రే పోయి మీరందరూ వెళ్ళి ఆ ఇస్తరాకులంతా ఎత్తి క్లీన్ చేయకపోండి అని 10 మందిలో మమ్మల్ని అవమానపరిచినట్టు చెప్పేవాడు. అది అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము అప్పుడు, కానీ అదే దీవెనకరం. మా నాయన ఎప్పుడు మమ్మల్ని బలిపీఠాల మీద ఎక్కించి, ఇదిగో నా కొడుకులు రాబోయే రోజు తర్వాత నా కొడుకులే నాకు వారసత్వంగా నిలబడే సేవకులు అవుతారని చెప్పి ఒక్కరోజు కూడా ఎప్పటికీ ప్రజెంట్ నౌ ఇప్పుడు వరకు మా నాయన మమ్మల్ని బలిపెట్టి నిలబెట్టి చెప్పడం ఒకటే నేర్పిస్తాడు. నువ్వు దేవునికి ఎంత భయపడతావో దేవుడు అంతగా నిన్ను వాడుకుంటాడు. నేను కాదు వాడుకోవాల్సింది నేను నిన్ను వాడుకుంటే అది స్వార్థం అయిపోద్ది. నన్ను వాడుకునేది ఎవరు? నా దేవుడు. నన్ను నిలబెట్టుకునేది ఎవరు? నా దేవుడు. నన్ను ఎవరు నిలబెట్టలా, మనుషులు నిలబెట్టలా. ఆయన ఇంచుమించు 300 మందికి బాప్తిస్మం ఇచ్చి ఉంటాడు, ఇంచుమించు మా నాన్న. ఎవరు ఆయన నిలబెట్టుకోలా, దేవుడే నిలబెట్టుకున్నాడు. మిమ్మల్ని కూడా నేను నిలబెట్టకూడదు. నేను నిలబెడితే ఏమవుతారు? మీరేమవుతారు? వాళ్ళ ఆయన నిలబెట్టిన మనుషులు అనిపించుకుంటారు. కరెక్ట్ కదా? దేవుడు నిలబెడితే దేవుడు నిలబెట్టినటువంటి మనుషులను పేరు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిలబెట్టిన మనుషులుగా మనం ఉండాలి. దేవుని సంఘంలో కూడా, దేవుని మందిరంలో అంతే. పిలిస్తే వచ్చే వాళ్ళండి వీళ్ళ మందిరానికి, పిలవకుంటే రారు. వీళ్ళు దేవుని ప్రజలు కాదు. పిలిస్తే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఇదేంటండి? పెళ్ళికి పిలిస్తే వచ్చేవాళ్ళు బంధువులు, పిలవకుండా వచ్చేవాళ్ళే అయిన వాళ్ళు. కరెక్ట్ కదా? మనం అందరం ఎవరివి? దేవుని మందిరానికి మనం బొట్టు పెట్టి ఏదో ఫంక్షన్కి పిలిచినట్టుగా పిలుచుకోవాల్సిన పరిస్థితి ఏ సేవకుడికి ఎప్పుడు ఉండకూడదు. మనకు అనిపించాలి, ఇది నా తండ్రి ఇల్లు, అది నా తండ్రి దేవాలయం, అది నా దేవుని మందిరం, అది ఆయన మందిరానికి నేను వెళ్ళాలి. ఆయన ఆజ్ఞది పరిశుద్ధ దినాన్ని నేను ఆచరించాలి. ఆచరించకపోతే నేను శాపగ్రస్తుని అవుతాను. శాపం నా జీవితంలో, నా కుటుంబంలో నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, లేమిలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి. అవన్నీ రాకూడదంటే నేను పరిశుద్ధ దినాన్ని నేను సన్మానించాలి. నా బిడ్డలకు నేను దాన్ని నేర్పించాలి. ఈరోజు మా నాయన నేర్పి బట్టి మేము ఈరోజు బలిపీఠం మీద మేము నిలబడగలిగాము. గొప్ప కలెక్టర్లు కాలేకపోయామేమో, గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు కాలేకపోయాము. కలెక్టర్లకు, ఐపీఎస్లు కొడుకు దేవుని వాక్యం బోధించే ఉన్నతమైన స్థానం దేవుడు మాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం కదా. కలెక్టర్లు కొడుకు వచ్చి మా ఎదురుకు వచ్చి నిలబడి మనకి చేతులు కట్టుకుని నిండేటట్టుగా, దేవుడు వాక్యం బోధించేటట్లుగా, దేవుని తర్వాత ప్రధానమైన స్థానంలో దేవుడు నిలబెట్టే ఘనతను మనకి ఇచ్చినాడు. ఆమేన్. ఈరోజు కలెక్టర్లు కూడా, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, గొప్ప వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏమంటారు సేవకులకి? అయ్యా మా కొరకు ప్రార్థించండి. నువ్వు చేసుకోవచ్చు కదా ప్రార్థన, నువ్వు చేసుకోవచ్చు కదా. కాదు, మీ ప్రార్థన మాకు అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. మోషేని నాయకుడిగా నియమించుకున్నాడు. నేను నత్తివాణ్ణయ్యా, నేను సరిగా మాట్లాడలేని వాణ్ణయ్యా, నేను పనికిరాని వాణ్ణయ్యా అనుకున్నాడు. అయితే నేను చెప్పింది నువ్వు నడువు చాలు, నేనేం చేస్తాను? గొప్ప నాయకుడిగా నేను మారుస్తాను. మోషే ఒక నమ్మకమైన వాడిగా నడుచుకున్నాడు దేవుని సన్నిధిలో. మనం కూడా ఒక నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని మందిరంలో ప్రతి ఆదివారం ఒక నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్ళే వారంగా, వచ్చే వారంగా మనం ఉండాలి. అదే మన నమ్మకమైన వానికే మెండైన దీవెనలు.
దానమయ్య గారి గురించి మనం చెప్తూ ఉంటాను నేను. ఆయన అంత బాగలేకపోయినా ఏం చేస్తాడు, మందిరానికి వస్తాడు. మనం కూంపు నగర్లో ఒకసారి సువార్త మన సంఘం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన. ఆరంభంలో మనతో ఉన్నాడు, నేటి వరకు కూడా ఉన్న ఒక నమ్మకమైన వారు ఎవరు ఏంటని చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యం ఆయనకు ఉంది. ఎన్నో ఆయనకి అభ్యంతరకరమైనవి, ఆయనకి ఇబ్బందికరమైనవి కూడా మందిరంలో సేవసార్లు జరిగి ఉంటాయి, కానీ మందిరాన్ని విడిచిపెట్టలా. ఆయన దేవుణ్ణి చూస్తాడు, దేవుని మందిరాన్ని చూస్తాడు, దేవుని వాక్యం వైపే చూస్తాడు. ఒకరోజు కుంపనగర్లో పాటలు స్టార్ట్ చేశాము, పాటలు పాడుతున్నాం, పాటలు అయిపోయింది, అర్థం అయిపోయింది, ఆయన రాలేదు. వాళ్ళ కుమారుడు కూడా లోపలే ఉన్నాడు, ప్రవీణ్. ఏం ప్రవీణ్ డాడీ రాలేదంటే ఏమని తెలియదు, నువ్వు వస్తానన్నాడన్నా, రాలేదేమో, ఏమో తెలియట్లేదు. మేమంతా ఆరాధనతో ముగించుకొని కిందకు వచ్చేటప్పుడు ఆ మెట్ల మీద కూర్చొన్నాడు కింద. ఆశ్చర్యపోయాను, ఏంటో ఇక్కడ కూర్చున్నట్టే, నేను రాలేకపోయాను. మరి ఎప్పుడు వచ్చావు? నేను ఫస్ట్ వచ్చినాను, మీ పాటలు పాడేటప్పుడే వచ్చేసాను. నేను పైకి రాలేక కళ్ళు తిరుగుతాను. నేను మందిరం దాకా నన్ను నడిపి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. రోడ్లో వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతానేమో అనిపించింది. ఆలయం వరకు నన్ను నడిపించి ప్రభు అని మనసులో బలంగా ప్రార్థన చేసుకొని ఇక్కడ దాకా వచ్చినాను. ఇక పైకి ఎక్కి ఓపిక లేక మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నేను ఇక్కడే కూర్చున్నాను. ఎంత విశ్వాసం కదా! మన ఎదురుగానే ఉన్నారు కొంతమంది. మనం కూడా మాదిరికరంగా ఉండాలి. మన బిడ్డలకు, రాబోయే తరానికి మనం ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఎందుకంటే మనం చూస్తే మన బిడ్డలు ఎదుగుతుంటారు. మా నాయన పాస్టర్ కాబట్టి మేమేం చేసాము, మేము కలెక్టర్ కొడుకు వెళ్ళి మేమేమయ్యేవాళ్ళం, ఏమై ఉండాలి మాక. మేము కూడా కాదు, మా నాయన మంచి కలెక్టర్ కాబట్టి, మా నాయన బాగా డబ్బు ఉండేవాడు కాబట్టి మంచి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి ఏం చేసి ఉండేవాడు, మంచి ఉద్యోగస్తులు. మంచి ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు మేము కాదు. అన్నిటికంటే ఉన్నతమైన శ్రేష్టమైనది దేవుని సేవ. ఒక మనిషిని పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి, పాతాళంలో నుంచి నిత్య జీవనంలో నడిపించే ఒక ఉన్నతమైన సాధనముగా, ఒక బలమైన పాత్రగా, సాక్షిగా ప్రభు మనం నిలబెట్టుకున్నాడు. ఇది మాకే కాదు, మీకు కూడా. మీరు కూడా రాబోయే రోజుల్లో విశ్వాసంగా, నమ్మకంగా ఉంటే ఒకరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, రాబోయే రోజుల్లో మీ ద్వారా, నీ ద్వారా, మీ అందరి ద్వారా మీ కుటుంబాల రక్షణలోకి వచ్చేటట్లుగా, మీ సమాజంలో అనేకులు మీ ఎదుటిన రక్షణలోకి వచ్చేటట్లుగా దేవుడు నిలబెట్టుకోగలడు. ఎప్పుడు? మోషే వలె మీరు ముందుకు సాగినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకో మాట చూద్దామా, లాస్ట్ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 28. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి చాలు ఊర్లోనికి వెళ్ళిపోయిందంట. ఈమె ఒక స్త్రీ. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఈమె ఏ స్త్రీ? సమరయ స్త్రీ. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలు మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసిందంట, ఆమె తన కొండను విడిచి ఏం చేసింది, ఊర్లోనికి వెళ్ళిపోయింది. ఆ ఊర్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, ఊర్లో ఎవరు లేనప్పుడు మాత్రం బయటకు వస్తుంది. ఊర్లో అందరూ పొద్దున్నే పోయి, ఇప్పుడు ఉదయాన్నే ఊర్లలో ఎట చేస్తారు, అప్పుడు బోరింగ్లు ఉన్నప్పుడు ఉదయాన్నే బల్ల ఉండేది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆ బోరింగ్ల కాడ. బిందులు ఒక్కోసారి ఆడవాళ్ళు 4 చేరుకొని ఎవరన్నా ముందుగా ఒక బిందు పెడితే ఆ బిందులతో పగలు కొట్టుకునేవాళ్ళు. బిందులతో కొట్టుకుంటారు. మన చర్చి ఎదురుగానే కాలనీ ఉంది. ఆ కాలనీలో ప్రజలు మేము చూస్తూ ఉంటాం ఎప్పుడు, బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు 3-4 బిందులు ఎత్తుకొని వెళ్తారు. ఉదయాన్నే పాపం మళ్ళీ పల్లికి వెళ్ళాలి కదా, ఉదయం 5 గంటలకే బోరింగ్ చుట్టూరు ఈగులు చుట్టుకొని ఉంటారు. ఇప్పుడున్నట్టు ఇంట్లో కొలాయిలు ఎన్ని వచ్చాయిలేండి ఇప్పుడు పల్లెటూరులో కూడా, అప్పట్లో లేవు. ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి ఇంకా చిన్నగా ఒక ఆమె ఏం చేసిందంటే, నాకు అర్జెంటు పని ఉంది, నేను ఒక బిందె పట్టుకొని పోతానంటే ఒక ఆమె పక్కన ఒప్పుకుంది. ఇంకొక నువ్వేంది ఒప్పుకోవడానికి, మేము మనుషులం కదా వచ్చింది ఇక్కడ, మేము మనుషులం కదా, పోతే మేము నిలబడి ఉండాలి, మాకు లేవు ఆ పనులు, ఉరికమ్మ సాలు గారు అంటే ఆమె అన్నదంట, ఏమన్నారు దీన్నోరు ఏమన్నారు దీని మొహంలో నోరు పెట్టినట్టు, కుక్క మూతిలో నోరు పెట్టినట్టే అనేది అంత. ఇంకేసుకో నన్ను పట్టుకొని అంత మాట్లాడు, ఆ బిందు తీసుకొని ఆమె వేసింది. అసలు నన్నే కొడతావు అంటే నువ్వు అని చెప్పి ఈమె తీసుకొని ఈమె వేసి ఇంకేసుకొని 2 బిందులు డమా కొడుతుంటే మా చర్చిలో ఎవరు సపట్లు కొట్టరు, పాటలు పాడుతున్నాం మేము, వీళ్ళు కొడుతుంది. పాటలు పాడేటప్పుడు సపట్లు కొట్టరు కదా అంటో, ఆ శబ్దం బాగా కవర్ చేశారు మాకు పాటలు. ఎందుకంటే వెనక తిరిగి చూస్తే బిందులతో ధమ కొట్టుకుంటున్నాం. ఇంకా బిందులు పోయాయి, బిందులు కింద పడిపోయినాయి.
చేతికి ఏదో ఒకటి కావాలా, ఆమె జుట్టు పట్టుకుని ఈమె జుట్టు పట్టుకుని ఇద్దరు జుట్లు పట్టుకుని ఈపులు వాయించుకుంటున్నారు. చూసి ఆశ్చర్యపోయేది. కొండల దగ్గర చిన్న చరిత్రలు లేవు. అయితే ఈమె చరిత్ర ఎలాంటిదయ్యా అంటే, ఎవరు లేనప్పుడు ఊర్లో అందరూ బిజీ అయిపోయి ఆడవాళ్ళు ఆడ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుందంట బిందు సంకరం పెట్టుకుని బయటికి. ఎందుకు వచ్చి డిస్టర్బెన్స్ అంటే ఈమెకి పాపం చాలా అలర్జీ ఏమో మనుషులంటే. డిస్టర్బెన్స్ అంటే కొంతమందికి ఒంటరిగా ఉండి 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 ఇంట్లో 10 మంది వచ్చిందనుకో కంపర పడుతుంది. ఎప్పుడు పోతుంది దరిద్రం వగిలిపో, ఎప్పుడు పోతారు వీళ్ళు ఊరికి. మా ఇంట్లో వచ్చి నేను చిన్నప్పుడు అట్టే ఉండేవాడిని. నేను ఇంట్లోకి పోయిననుకో, పిల్లలు కూర్చుంది అనుకో, అటు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడిని. పోయి ఆ చెట్ల కింద, ఈ తుప్పల కింద కూర్చొని ఎప్పుడు పోతారు వీళ్ళు ఇంట్లో నుంచి, వీళ్ళు పోయేటట్లేదు. ఎందుకు నాకు సిగ్గు, ఏమ్మా వీళ్ళు అందరూ ఎప్పుడు పోతారు, ఆడవాళ్ళు అంటే ఇంక గురువులే. పెళ్ళిలో పోయి బతి తినే కూడా సిగ్గు, నేను పోను. మా బాబాయ్ వాళ్ళ పెళ్ళిలో కూడా పోయి కూర్చొని తినమని కాదు, అంత సిగ్గు నాకు. ఇప్పుడు కూడా ఉందనుకోండి, ఏదో తప్పదు కాబట్టి నిలబడి చెప్తాను దేవుని మహాకృపను బట్టి. ఆమె చూడండి, స్త్రీ కొండను విడిచింది. ఏంటి ఆ కొండ? దేవుని చిత్తమైతే వచ్చేవారు ఆ కొండ వివరాలు తెలుసుకున్నాం. ఆ కొండలో ఏముందో తెలుసుకున్నాం. ఏ కొండను విడిచి, ప్రస్తుతానికి ఆమె కొండ ఏ కొండను ఆధారం చేసుకుని అక్కడికి వచ్చిందో ఆ కొండను అక్కడ విడిచి ఏం చేసింది? ఆమె ఊర్లోనికి వెళ్ళింది. దేనికి? అంతవరకు ఏ దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆ మాటలు ఆమెని ప్రభావితం చేశాయి. సత్యాన్ని గ్రహించగలిగింది, మెస్సీయను గుర్తిరగగలిగింది, అనగా రక్షకుని గుర్తిరిగింది. ఏ రక్షకుని అయితే ఆమె గుర్తిరిగిందో ఇంకా మౌనం ఉండలేదు. ఇప్పుడు కుండతో ఇంపార్టెంట్ కాదు, నాకు నీళ్ళతో ఇంపార్టెంట్ కాదు, నేను పొందుకున్న రక్షణ, నేను పొందుకున్న సత్యం, నేను గ్రహించినటువంటి ఈ యొక్క సత్యం నా ఊర్లో జనులందరూ ఎరగాలని చెప్పి ఆ కుండను అక్కడే విడిచి ఊర్లోనికి పరిగెత్తుకొని వెళ్ళి అనేకులకి ఏం చేసింది ఆమె? పోయి అందరూ వాకిలు దమదమ బాది, రండి రండి, నేను యేసయ్యను కనుగొన్నాను, అనగా రక్షకుని కనుగొన్నాను, మెస్సయ్యని నేను చూశాను, ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, రండి మీకు అందరికీ నేను ఆయన చూపిస్తానని చెప్పి అందరిని ఏం చేసింది ఆమె? కదిలిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డలారా, మీరు ఎంతమందికి యేసుప్రభు రక్షకుని గురించి మీరు బోధిస్తున్నారు? ఈ రోజుల్లో చాలా సంఘాలు అయితే క్యారలు చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ టోపీలు, ఎర్ర టోపీలు ఒకటి తగిలించుకొని, గజ్జలు పెట్టుకొని, డ్రమ్ము ఒకటి పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి పాటలు పాడి దేవుని సువార్తను ప్రకటిస్తుంటారు. ఈ క్రిస్మస్ సీజన్లోనే మాత్రమే కాదు చేయాల్సింది, ప్రతిరోజు మనం చేయాల్సిన పని అది. ఆమె కేవలం క్రిస్మస్ను ఆధారం చేసుకుని సువార్త కాదు, ప్రతిరోజు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి. ఈ రోజుల్లో వేరేవాళ్ళ ఇంటికి పోతే సువార్తలు చేయట్లేదు, అన్యులకు సువార్త ఎవరు చేయట్లేదు, క్రైస్తవులకే సువార్త చేస్తారు. క్రైస్తవులు వాడికి సువార్త తెలిసిన వాడికే పోయి సువార్త చేస్తారు. ఈరోజు మందిరాల్లో కూడా ఏం కావాలి జనాల కంటే? సువార్త కావాలి. ఎందుకంటే వినడానికి బాగుండాలి, చెవులకి ముంపుగా. కానీ దేవుడు అట్లా మందిరంలో ఉన్న వారితో దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు లోకంలో ఉంటే నీకు సువార్త, దేవుని ఆలయంలోనికి వస్తే నీకేం కావాలి? ఆయన బోధ కావాలి, ఆయన వాక్యం కావాలి. దావీదు అదే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అయ్యా. ఆమె మందిరంలోకి వస్తే నువ్వు సువార్తను కోరుకోకూడదు. చాలామందికి బైబిల్లో ఉన్నాయి అవన్నీ. రాబోయే రోజుల్లో అనేక మంది దురద చెవులు కలిగిన వారై కల్పనాథ కథల వైపు తిరిగే కాలం ఒకటి వచ్చును. జనాలకి ఏం చెవులు ఉంటాయంట? చెప్పినట్టు చెప్పిందనుకో చెవుడు వచ్చేస్తుంది. చెప్పాల్సిన నేను మంచిగా చెప్పిందనుకో చెవులు నెక్కబడుచుకుంటాయి, కుక్క చెవులు ఇట్లా వేసినట్టుగా, ఒంటి చెవులు వేసినట్టుగా. దేవుడు సత్యాన్ని బోధిస్తాడు. మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు ఆయన ఇంటిలోనికి వచ్చినాం. ఆయన ఇంటిలో నుంచి వచ్చిన తర్వాత మనల్ని ఎక్కడికి లోకంలోకి పంపిడు. మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి నేను ఎక్కడ చేర్చాలనుకుంటాడు? ఆయన రాజ్యంలోనికి చేర్చాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరం ఏంటో కాదు. యాకోబు అంటాడు, ఇది పరలోకపు దేవుని గవిని. ఈ పరలోకము చేర్చే ఒక గవిని, ఇది బస్ స్టాప్ లాంటిది. ఇప్పుడు మనం మెజెస్టిక్ పోవాలంటే రైల్వే స్టేషన్కి ఎట్ట వెళ్తాం? అక్కడికి వెళ్తే అన్ని ట్రైన్లు దొరుకుతాయి, అక్కడ ఎక్కొచ్చు. ఇది ఒక స్టాప్ లాంటిది. ఇది ఏ స్టాప్ది? నువ్వు లోకంలో తిరిగి వచ్చి నీ లోకంలో ఏ అన్నీ ఇక్కడ స్టాప్ అయిపోవాలి. దేవుడు నేను ఒక విధానంతో, కొత్త విధానంతో నేను మాట్లాడతాడు, కొత్త విధానం నేర్పిస్తాడు, కొత్త మార్గాన్ని బోధిస్తాడు. ఆ మార్గంలో నేను నడిపించి ఎక్కడ చేరుస్తాడు? పరలోక రాజ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా కొన్ని విడిచిపెట్టాలి. అబ్రహాం ఏమి విడిచాడు?
తన తండ్రి ఇంటిని, తన దేశాన్ని, స్వజనుల్ని విడిచి దేవుడు చూపించే మార్గం వైపు ముందుకు సాగాడు. మనం కూడా మొక్కల మీదకి వద్దామా? దేవుడు విడిచిపెట్టమని నీలో ఏ ఉన్నాయి నీకు బాగా తెలుసు. నేను ఎవరికి చెప్పనవసరం లేదు. మనం ఏ విడిచిపెడితే మంచిదో మనకంటే బాగా ఇంకొకరికి తెలియదు. మనకే బాగా తెలుసు ఏది విడిచిపెట్టాలో. మనం విడిచిపెట్టాల్సిన ఏయో దేవుడు నీతో ఎందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడడానికి ప్రత్యేకమైన కారణం. నువ్వు విడిచిపెట్టకుండా ఏదో దాన్ని వెంబడిస్తున్నావు. దేవుడిని విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టకుండా దాన్ని క్యారీ చేస్తున్నావు దేవునితో. అది ఇష్టం అవ్వట్లేదు దేవుడికి. నా కుమారుడా, నా కుమార్తె, నేను వెంబడిస్తున్నాను, సంతోషం. అయితే నాకు ఇష్టం లేదు, నాకు విడిచిపెట్టు. ఒకవేళ నేను ఏ ఉన్నాయో ఒక్కసారి దేవుడిని, ప్రభు నాలో రహస్య పాపం, నాలో ఉన్న దురలవాట్లు, నాలో ఉన్న చెడు అలవాట్లు, నాలో ఉన్న చెడు ఆలోచన, నాలో ఉన్న చెడు తలంపులు, ఇవన్నీ కూడా తీసి నాకు తెలియవే నాలో అనేకం ఉన్నాయేమో. ఈరోజు నీ ఒక కాంతిలో నాతో మాట్లాడతాను. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే జ్ఞానం నాకు తెచ్చి నాలో ఏది దాగి ఉన్నది కూడా విగ్రహాన్ని తెచ్చుకొని దాచుకుని, ఆకారం యుద్ధంలో విగ్రహాన్ని బంగారం తెచ్చుకొని దాచుకున్నాను. ఎవరు చూడలేదు అనుకున్నాను, ఎవరు తెలియదు అనుకున్నాను. కానీ నష్టం మాత్రం కలిగింది. నీ కుటుంబంలో కూడా తొలగించుకోకపోతే, విడిపించుకోకపోతే, దేవుడు చెప్పింది తీసేసుకోకపోతే మనం కూడా కొన్ని నష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని వేదనలు అనుభవించవలసి వస్తుంది. సుఖకరమైన, క్షేమకరమైన, నెమ్మదికరమైన జీవితం జీవించాలంటే ఇప్పుడే ఈ సమయంలో, ఈ స్థలంలోనే దేవుడికి ఇష్టంగా ఏవో వాటన్నిటిని విడిచిపెట్టాలి. అపవిత్రమైన మాట, అపవిత్రమైన ఆలోచన, అయోగ్యమైనటువంటి నడవడిక, ఇవన్నీ విడిచిపెట్టాలి. గర్వం విడిచిపెట్టాలి, అహంకారం విడిచిపెట్టాలి, అతిశయించడం విడిచిపెట్టాలి, మన గొప్పతనం విడిచిపెట్టాలి. మనం దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని మాత్రం మనం ప్రేమించిన వాడు మొదటి స్థానంలో ఉండాలి. తర్వాత అది నీ అన్నదమ్ములైన, నీ బిడ్డలైన, నీ అక్కజెల్లెలైన, నీ ఇల్లులైన, నీ బంగారైనా, నీ సొమ్మైనా, నీది ఏదైనా సరే మొదటి స్థానం దేవునిదై ఉండాలి. తర్వాత దేవునిదై నీదై ఉండొచ్చు. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి నిజంగా ఇష్టపడేవాడితే పేతురుని, యెహోవాని దేవుడు పిలిచిన మీ వలలు విడిచి నన్ను వెంబడించినప్పుడు వారు వలలు విడిచి ఆయన వెంబడించి వారు విడిచిన తర్వాత ఒకరోజు ఆయన వెనక తిరుగుతుంటే పనికిమాలిన ఉన్నారు, విద్య లేని వాళ్ళు అన్నారు, పామరులు అన్నారు. అని ఒకరోజు పరిశుద్ధ ఆత్మశక్తి పొందుకున్న తర్వాత భూలోకమును తలకిందులు చేసే శక్తి కలిగిన వారయ్యారు. నీవు కూడా అలాంటి శక్తి కలిగిన వాడి వల్లే నీ కుటుంబంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. ఇంకా ఎంతవరకు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు నడుచుకుంటావు, ఇంకెంతకాలం నువ్వు ఇష్టమైనట్టు మార్గం నువ్వు ఆలోచిస్తుంటావు, నీకెంతకాలం నువ్వు ఆలోచించిన విధానం నువ్వు నడుస్తూ ఉంటావు. ఆగు, ముందు ప్రమాదం ఉంది, ముందు మహావేదన ఉంది, ముందు మహా నష్టం ఉంది. కొంతమంది నష్టపోతుంటారు, కొంతమంది శ్రమ అనుభవిస్తుంటారు, కొంతమంది వేదన అనుభవిస్తుంటారు. కానీ దేవుని మార్గంలోని మాత్రం రాదు. దేవుని సంతోషపెట్టడానికి జీవితాన్ని తీర్మానం చేసుకోరు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ సంతోషం కోసం నన్ను నేను మార్చుకుంటానయ్యా, నేను బాగుండాలని నువ్వు మార్చుకున్నావు. నువ్వు మహిమ కలిగిన వాడైనప్పటికీ, ప్రభావం కలిగిన వాడైనప్పటికీ, శక్తి కలిగిన వాడైనప్పటికీ, పరిశుద్ధమైనప్పటికీ, వేవేల దూతలతో నిత్యము గాను ప్రతిగానములతో పరలోక రాజ్యంలో కొనియాడబడుతున్నప్పటికీ నన్ను రక్షించుటకై మానవ అవతారం ఎత్తాను. రిక్తునిగా మార్చుకొని నా కొరకు ఈ లోకానికి వచ్చి నలుగు కొట్టబడ్డావు, హింసించబడ్డావు, దూషించబడ్డావు, అపోషించబడ్డావు, ఉమ్ము వేయించుకున్నావు, కొరడాతో కొట్టబడ్డావు, శిలువ మరణమును పొందావు. కడసారి రక్తపు బొట్టు కూడా నా కొరకు కాల్చావు అయ్యా. మరి నీ కొరకు నేను ఏమి మార్చుకోలేని స్థితిలో ఉంటే నేనంత అయోగ్యుడిగా తండ్రి, అయ్యో నన్ను క్షమించు ప్రభా,
నన్ను మన్నించి ఇది మొదలుకొని నిన్ను సంతోషం వరకు నిన్ను ఆనందింపజేయడం వరకు నన్ను నేను మార్చుకునే గొప్ప అవకాశం నాకు దయచేసినందుకు నీకు స్తోత్రములని ఎవరు మనం ఉండకూడదు. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి ప్రార్థించాలి. నేను విడవలసిన విడిచిపెట్టండి. అబ్రహాము ఆశీర్వదించబడాలి అంటే నీ ఇంటిని విడిచి నేను చూపించే దేశం అయిపోయాను. అబ్రహాము వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఇంకా రేపు తీసుకున్నాములే బాప్తీసం, వచ్చే సంవత్సరం తీసుకున్నాములే బాప్తీసం అని అంటే రేపు దినం నీకు కాదు. రక్షణ నిర్లక్ష్యం చేయకు. యేసు ప్రభు యొక్క రక్షణలో మనం నిలబడాలి. ఆయనతో పాటు మనం సాగాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరో క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనిషి ఆయుష్ నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, దుర్గు వంటిది, దుమ్ము వంటిది, నీడ వంటిది. నా జీవితం ఉందలే, చాలా ఆయుష్ ఉందలే, చాలా బ్రతికి ఉందలేని ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ నువ్వు కొనసాగించుకుంటూ నీ మనసు నీ ఆశలు చొప్పున, నీ ఆశలు చొప్పున, నీ కోరికలు చొప్పున, నీ అలవాట్లు మానుకోకుండా నువ్వు తిరుగుతూ ఉన్నావేమో. నా కుమారుడు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ సమయంలోనే దేవుడు మనం పిలిస్తే ఒక ధైర్యంగా ఎదుటి నిలబడేవారుగా ఉండాలి. కాబట్టి అబ్రహాము వలె మనం విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. మనం ఉంటున్న లోకంలోని అపవిత్రమైన సహవాసాలు, చెడు సహవాసాలు, చెడు స్నేహాలు విడిచిపెట్టాలి. ఎలీషా కూడా తన పనిని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. ఏలియా జతలో పరిగెత్తాడు, తిరిగి చూడలేదు. మరి నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? మనకు పని ఉంటే దేవుని మందిరానికి రావు, పని లేకపోతే దేవుని ఆలయానికి వచ్చి మనం ఎక్కడ పనిని కూడా త్యజించి దేవుని పని కొరకు తీర్మానం చేసుకుని ఎలీషా ఏలియాతో నడిచి 7 ఆత్మలు పొందుకొని బలమైనటువంటి అభిషేకం పొందుకొని గొప్ప కార్యాలు చేయడానికి ఒక కారణమైనాడు. నీవు మనకి దేవుని చేత వాడబడాలని ఆశ లేదా? దేవుని కార్యాలు జీవితంలో చూడాలని ఆశ లేదా? దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు మేలు పొందుకోవాలని ఆశ లేదా? అయితే విడుదల దేవునికి ఇష్టమైన విడిచిపెట్టు. దేవుని కార్యాలు విడుచు. నీ సొంత కార్యాలే కాదు, ప్రభు యేసుక్రీస్తు కార్యాలు కూడా మనం చూసేవారుగా ఉండాలి. కొండలు విడిచినటువంటి స్త్రీని మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఆమె కొండలు విడిచిందో ఊళ్ళోకి వెళ్ళి సువార్త చేసి ఆయన మనందరూ ఈ సన్నిధిలో కూడా మనం రక్షణ మనం ఎరిగిన వారు అయితే, రక్షణను మనం గుర్తించిన వారు అయితే, రక్షణ మన జీవితంలో ఉంటే ఆ రక్షణ ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేము. ఇప్పటి వరకు నేను ఎవరికి నువ్వు రక్షణ గురించి ప్రకటించలేదేమో, సువార్తను ప్రకటించలేదేమో. ఇదిగో ఈ మధ్యాహ్నం వస్తాను తీర్మానం చేసుకో. సువార్త ప్రకటించకపోతే నాకు పాపం అన్నాడు పౌలు. నీ సన్నిధిలో, నీ సంఘంలో, నీ శరీరంలో పాపములు పొందుకుంటూ నేను ఇతరులకు సాక్షికరంగా జీవించాల్సిన జీవితం ప్రభా, నేను ఎవరికి నీ సాక్ష్యం చెప్పలేకపోతున్నానంటే నీ జీవితం ఇంకా రక్షణ లేదని అర్థం. ఇది మొదలుకొని అనేకులు ఎదుటి రక్షణార్థం నిలబడాలి. రక్షించబడిన వ్యక్తి వల్ల నువ్వు కనబడాలి. ప్రభు చేత కడగబడిన పరిశుద్ధుడి వల్ల నువ్వు కనబడాలి. ప్రభు కొరకు జీవించే ఒక నీతి కలిగిన సాధన వల్ల నువ్వు కనబడాలి. అనేకులు ప్రభు దగ్గరకు నడిపించాలి. అనేకులు ప్రభు రక్షణలోనికి నడిపించాలి. ఒక పాపిని ప్రభు కొరకు నువ్వు రక్షించి, ఇదిగో ప్రభు నువ్వు నాకు ఇచ్చిన ఈ రక్షణ, నా రక్షణ ఇదిగో నేను మరొక ఆత్మని రక్షించగలిగినని చెప్పాలి. రాబోయే 2025 సంవత్సరంలో ప్రభా నేను నీ కొరకు కొన్ని ఆత్మను రక్షణ కొరకు నేను ప్రయాసపడినట్లుగా శక్తిని బలం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. అది ఉండడానికే ఆయన మన కొరకు యాగమై ఉన్నాడు. ఆ రక్షణ ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చిన అప్పగప్పబడి రాత్రులకు రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి మీ కొరకై విడువబడుతున్న నా శరీరం జ్ఞాపకం చేసుకుని చేయించారు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఉదయకాలం చెప్పి వారిని నిలబెట్టి మాతో మాట్లాడుతూ తెలియక వాక్యం బట్టి కొంటాను. ఆయన ఈ శరీరం రక్తం తీసుకున్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మా కొరకు వైభవాన్ని విడిచావు, పరలోకాన్ని విడిచావు, మహిమని విడిచావు, ఘనతని విడిచావు. మానవ శరీరాన్ని శాపగ్రహం పాపి ఈ లోకానికి వచ్చావు. మా పాపములను బెదిరించి గొప్ప రక్షణ ఇచ్చావు. మేము కొడితే తండ్రి మా జీవితంలో ఏదైతే నువ్వు అసహించుకునే మా జీవితంలో వాటన్నింటిని విడిచుకొని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మేము నిలబడినట్లుగా, సాగిపోయినట్లుగా సహాయం తెచ్చుకున్నాం.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది అయితే బాప్తిసం తీసుకున్నారో మీ కుడి హస్తాలు కనిపించేటప్పుడు చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరం మీ మధ్యకు వస్తుంది. మీరు పాల్గొంటూ పొందుకుంటారు. ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఉంటే, ఈ పాపం ఒప్పుకుని బాప్తిసం పొందుకుంటే ఆయన కుమారుడు కుమార్తెలు అనబడుతుంది. ఎవరు మీరు అందుకుంటే తెచ్చేసి ఇప్పుడు వస్తాను చూపించండి. ఆ ప్రకారం ఈ భోజనం పిమ్మట మరొక పాత్ర చేత పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి మీ కొరకై చిందింపబడుతున్న నా కొత్త నిబంధన రక్తము మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పాత్రని రక్తము జీవితం ఆసక్తించి తీసుకుంటూ మేమందరం కూడా కరగబడిన వారు శుద్ధీకరించిన నీతిమంతులుగా ఉండి సమరస్త్రీ ఏ రీతిగా తన సాక్ష్యాన్ని లోకాన్ని ప్రచురపరిచింది. నీ రక్తం గురించి మేము కూడా ప్రచురపరచు శక్తిని సామర్థ్యం మాకు దయచేయాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రీతిగా ప్రభు యొక్క సేవలో పాల్గొని పొందుకున్న వారు ఇప్పుడు హస్తాలు చూపించినట్లయితే ప్రభు రక్తం మీ మధ్యకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దగ్గరలో వస్తున్నట్లయితే అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున బట్టి ఉదయకాలం నుంచి ఇప్పటివరకు సేవలను విశ్రాంతిని చేర్చి దేవాన్ని ఆరాధించుకుని గణపరచుకున్నాం. సర్వలోకమంతటా సర్వశక్తిని నామను ఆశ్రయించి స్థుతిస్తున్నటువంటి ధ్యానంలో సేవలు మా కొడుకు ఇచ్చిన గొప్ప కరుణను బట్టి మీకు వందనాలు. చేరవలసిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. వాళ్ళ చుట్టూలు ఒకరు చేరవచ్చిన మమ్మల్ని ఈ సన్నిధిలో మీ ఆలయంలో పచ్చని చెట్టుకుని ఫలించుకుని యోగమైన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురాకండి. దేవాలైనా నీ యొక్క రక్తంలోని శరీరంలో పాపలు పొందుకున్న ఎత్తిన ప్రతి హస్తంలో మీ కొరకు సాక్షిగా కూడా ఈ లోకంలో నిలబడినట్లు సహాయం తెచ్చారు. మేము దాన్ని దాచుకోక, నా ప్రభా రక్షణ మేము కప్పెట్టుకోక, దేవాలయ ఏ రీతిగా సమరస్త్రీ లోకంలోనికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి క్రీస్తు వైపు ఊరును నడిపించినట్లు ఈ శరీరం రక్తం పాల్పొందుకుంటున్న మేము కొడుకు ఆయన రాబోయే రోజుల్లో అనేకుల సంఘంలోనికి సహవాసంలోనికి దేవుని సన్నిధిలోనికి నడిపించే ఒక బలమైన పాత్రలుగా మమ్మల్ని బలపరచుని ప్రార్థన చేస్తాం. అది నన్ను పెంచుకొస్తు దినమైన దేవుని యొక్క ఆత్మ అగ్ని రూపకం వల్ల ప్రతి ఒక్కరి మీద నాలుగులు గల వారినప్పుడు వారు వాక్శక్తి పొందుకొని లోకాన్ని కదిలించినట్లుగా ఈ సంఘంలో సీఎలు ఎంతమంది అయితే రక్తంలో శరీరంలో పాల్పొందు బతుకుంటున్నారు. ఆయన పరిశుద్ధ ఆత్మ అగ్ని ప్రతి బిడ్డని మీరు ఆవహించను కాక నాయన వారి నాలుగులు మీరు తాకండి నాయన తండ్రి.
నాయన లోకము కొరకు మాట్లాడటం కాక పరలోక రాజ్యం కొరకు, నాయన మనుషుల యొక్క గొప్పతనం కొరకు కాక, తమ గొప్పతనం కొరకు కాక, క్రీస్తు యొక్క గొప్పతనం కొరకు మాట్లాడి నాలుకలు ఉండినట్లుగా వారి నాలుకలు మీరు ఏస్తున్నామని తాగుదురుగా కనుక ఈ రీతిగానైనా 6వ అధ్యాయంలో పూర్వమునికి వెళ్ళి ఎవరు వెళ్ళదంటే నన్ను నన్ను పంపు అన్నప్పుడు అతని పేదాలను తాకినప్పుడు, ఇదిగో ఇప్పుడు నువ్వు పవిత్రుడు, నువ్వు వెళ్ళినప్పుడు భూమి మీద సాక్షిగా ప్రవచించినాడు. ఇదిగో నేను ఎంతమంది అయితే నీ యొక్క శరీర రక్తం వాళ్ళ పెదవులకు వాళ్ళ హృదయంలోనికి తాగిందో వెళ్ళిందో నా ప్రభా, ఆ యెషయా వలె నీ కొరకు ప్రవచించుటకు, అనేకులు రక్షణ నడిపించుటకు, నీ సువార్త భారం ప్రతి బిడ్డ మీద మోపులుగా కనిపించి ప్రార్థన చేస్తున్నాను. అటు ఆత్మను చేస్తున్నాము, ప్రతి ఒక్కరి కుమ్మరింపలేదుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. లాసు దాని జ్ఞాపకం చేసుకుని కాస్త బలహీనంతో ఈ బిడ్డను బలపరిచి ఆయన సమస్య సోదరులను పిలిపిస్తున్నాడు. కుటుంబంలో అనేక సమస్యలు, నేను పోరాటాలు ఉన్నాయి తండ్రి. నీ బిడ్డకునైనా తండ్రి నీకు అనుగ్రహించి సమాధాన్ని బిడ్డకు దయచి మీ తలంపులకు దూత కాపుదల వచ్చింది. ఎవరైనా తండ్రి వృద్ధాప్యుడు బిడ్డంతా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు తండ్రి. నైనా నెమ్మది తెచ్చి అన్నిటికి మించిన ఆయన తండ్రి తన కుటుంబం అంతా కూడా తన నిజాలను నడుచుకు సహాయం ఇచ్చి, ఇంటికి భర్త శిరసై ఉండాలి. భర్తను ఒక ఆయన ఇంటికి యజమానుడు కనుక యజమానుకు లోబడే పిల్లలు, యజమానుకు లోబడే భార్యలు, కుటుంబాలు ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. దాసులు ఒక్కడే మందిరానికి వస్తాను. ఆయన రాబోయే దినంలో తన దాసులతో మాట్లాడండి, ఆయన కుమారుడితో మాట్లాడండి, కోడలతో మాట్లాడండి, కుమార్తెతో మాట్లాడండి, అల్లుడితో మాట్లాడండి. నేను తండ్రి నడిచి అడుగు చేయాలి, నడిచినట్లుగా తండ్రిని సంతోషపెట్టినట్లుగా, తండ్రిని ఆనందపరిచే కుటుంబంగా నీ బిడ్డలు ఏకీభవించి ఈ ఆలయంలోనికి వచ్చినట్లుగా సహాయం తెచ్చింది. హృదయాలన్నీ కదిలించండి నా దేవుడు. నేను వారి మనసును మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను వేరే కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రియాంక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు గుడి వెళ్తున్నారు, ప్రియాంక ఎగ్జామ్లో తండ్రి బిడ్డకి తగిన జ్ఞానంలో దయచేయండి, వారి భవిష్యత్తును గడుపుతున్నాను. నేను వేరు కొడుకు నేను తను తిరిగి రాత్రి నేను ప్రయాణం ఉంటుండగా తిరిగి క్షేమకరం సురక్షితని బిడ్డ నడిపిస్తున్నాను. నేను బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను, లెస్ కొరకు నేను ఇచ్చిన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ బిడ్డ మీద ఆశీర్వదించాను దేవా, గాయములు కట్టండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చాను. వాతావరణ ప్రభావాలు అభివృద్ధి బిడ్డ మీద పడకుండా బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యమును ఈ కృపాక్షేమంతో నింపుదుగా కనుక ప్రారంభిస్తున్నాను. తను చేస్తున్న పని ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించాను. అదేవిధంగా రంజిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఢిల్లీ కొరకు నైనా ప్రియ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా కనికరించండి, ప్రభు చూపించండి. సంఘంలో బాప్తిసంలో మొదటి బిడ్డ మొదటి వాడుగా ఆయన రాబోయే రోజుల్లో అనేకులు మాదిరికరంగా దీవెనకరంగా ఆదర్శంగా ఉన్నట్లు సహాయం తెచ్చింది. ప్రతి ఆదివారం తప్పకుండా నేను ఆలయం నుండి బిడ్డ కనపడినట్లుగా ప్రతి సమయానికి దేవ ఒక మహిమ తెచ్చేవాడు, మీ నామని ఘనత తెచ్చేవాడిగా ఉన్నట్లు నిలబెట్టుకుంటున్నాను. నీకు భయపడేవాడిగా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఇదిగో నాకు భయపడే వారిని నేను కరుణిస్తానన్నా దేవా. నీ బిడ్డ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, కృతులు ఉన్నాయో, ఏ అక్కలు ఉన్నాయో వాటన్నిటిని మీరు తెచ్చండి. యెహోవా భయము పవిత్రమైనట్లున్నాను. నాయన మునుపటి దినాల్లో ఆరంభంలో నీ బిడ్డకున్న భక్తి, నాయన ప్రేమ తిరిగి నీ బిడ్డ పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి, ప్రభు చూపించండి. అదేవిధంగా తండ్రి సతీష్ కొరకు, ప్రవేశ కొరకు, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అతని బిడ్డ కొరకు ముందుకెళ్ళిచ్చున్నాడు, ఈ కాపుదల ఉంచండి. రాబోయే దినంలో సతీష్ కూడా ఎంతో బలమైన సాధనగా మీరు నిలబెట్టుకుంటున్నాయండి, కుటుంబాన్ని భద్రపరుస్తున్నాయి. ఆయన వారి యొక్క నూతన యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారండి. ఆయన ఉన్నతమైన సంతానం కలిగిన తను వారి యొక్క కుటుంబం విస్తరించినట్లుగా సహాయం దయచేయండి. తన తండ్రి కీర్తన ప్రారంభం చేస్తున్నాం. దేవాన్ని బిడ్డను బలపరచండి, తనలో ఉన్న బలహీనతను తీసి మీరు బలపరచు దేవుడు, బలవంతుడు దేవుడు. నేను బలహీనుడు కాదు, నా దేవుడు బలవంతుడు, ఆయన నాకు బలమించిన విషయం మెరిగి రాబోయే రోజుల్లో సంఘంలో కూడా నీ బిడ్డ సాక్షిని నిలబడినట్లుగా, నేను పనికొచ్చే పాత్రకు ఉపయోగపడినట్లుగా సహాయం తెచ్చింది. తన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను బిడ్డ దర్శించండి, మందిరానికి రావట్లేదు కనికరించండి, మందిరానికి వచ్చే మనసు దయచేయండి. దేవాలైనా ప్రతి పథకాల నుంచి నాయన నీ బిడ్డని ఎందుకు ఆ రీతిగా నా తండ్రి ఉంటుందో తెలియదు, కానీ ఆ బిడ్డను ఆపుతున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవాది క్రియలను చేస్తున్నాను భావంగా అనిపిస్తున్నాను. ఈ బిడ్డని ఆలయానికి రావడానికి సహాయం దయచేయాలి, మనసును దయచేయమని ప్రార్థన చేస్తాను. ఆయన దాని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ బిడ్డని దర్శించండి. గత మాసం బిడ్డతో బలహీనత ఉన్నప్పటికీ
ఆయన నీ బిడ్డలు లేవనెత్తి నిలబెట్టి దేవాతిరిగి పని నడిపిస్తున్నాడు. అన్నిటికీ మించి నీ బిడ్డకి రక్షణ తెచ్చింది, మారు మనసు తెచ్చింది, పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకున్నట్లుగా నూతన హృదయం నూతన మనసుని బిడ్డలు తెచ్చాడు. ఈ దాసరాలను కూడా దీవించండి. మీరు చేస్తున్న ప్రార్థన యాచనలు మీరు అంగీకరించండి. ఇదిగో నీ తోడు నీ కాపుదల ఇచ్చింది. 50 రోజులు ఇరువురు ఆయన తండ్రి సీఎంలో సన్నిధిలో అయినా ఒక ఆదర్శమైన కుటుంబంగా దీవెన నుండి ఓటులో కుటుంబం సహాయం ఇచ్చి ప్రతి బంధువులు ప్రతి సమస్యలు తీరుస్తుండండి, కృప చూపిస్తున్నారు. సునీతమ్మ కొరకు కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాన్ని బిడ్డ శివుని మీరు ఆస్వాదిస్తున్నారు. దేవ తన తల్లిదండ్రులు బంధువుల రసము మీకు జ్ఞాపకం చేస్తున్నారు. తన కుదురులని మీరు తీరుస్తుంది. ఏ అక్కరం లేకుండా సర్వ సమృద్ధిగా జీవించినట్లుగా ఈ బిడ్డ పక్షం మీరు ఉంటుండండి. కుటుంబానికి మీరే నాయకుడుగా అధికారిగా ఈ బిడ్డ నడిపిస్తుండండి. దేవుని రాజుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సతీమల కొరకు నేను కుమారుల కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె ప్రసవ దినాలు సమీపిస్తుండగా నార్మల్ జిల్లాలో ఉండడానికి కృప చూపించండి. వీళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి, సుఖకరమైన ప్రసవం వీళ్ళకి తెచ్చేయండి. ఏ విధంగా ప్రభు సురేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నూతన వివాహం జరిగించిన దాన్ని బట్టి కొందనాలు ఆయన బిడ్డ రాబోయే దినాలు కుటుంబంగా ఇష్టంలో చేరుస్తున్నాయి. వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. ఆయన శివకుమార్ జ్ఞాపకం చేసి దినం రాలేదు కనిపించండి. ఆయన వీళ్ళని స్థిరపరచండి. ప్రతి ఆదివారం ఆయన ఎవరు తప్పిపోయేవారు కాకుండా తిరిగిపోయేవారు కాకుండా తండ్రి నీ సన్నిధికి భయపడి ఇది దేవుని దినం, ఇది పరిశుద్ధ దినం, నేను ఆరాధించే దినం, నేను దేవునికి భయపడలేదని వాళ్ళకి భయపడేనట్లుగా ఉదయం వారికి దయచేయండి. నీ ఆలయంలో చేరి వచ్చి నేను కనపరిచే భాగ్యం దయచేయండి. అదేవిధంగా మా ప్రభుత్వం అడిగితే కొరకునైన తిరుతల కొరకు ప్రార్థన చేస్తున్న ఇచ్చిన కుమార్తెను మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ దాసములు జ్ఞాపకం చేసుకోండి. మరణకరమైన పాత్ర జీవితంలో నుంచి ఈరోజు నేటికి సజీవ లేకుండా మీరు నిలబెట్టినామంటే ఈ కృప ఉన్నది, మీ ప్రత్యేకత, మీ ప్రణాళిక ఉన్నది కనుక మీ బిడ్డని మీరు నడినేస్తున్నారు. కాదు వరకు మీరు తాకండి. ఈ శిలువ రక్తమును ప్రోక్షించండి. ఈ బిడ్డను బట్టి పీడిస్తున్న వ్యాధులు, బాధలు, శోధనలు, దుష్టుని కార్యాలు, అభద్ర కార్యాలు, అపవాద కార్యాలను యేసునామమున విడుదల కలుగునుగా ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేయండి. రాబోయే దినంలో సాక్షిగా బలమైన పాత్రగా మీ బిడ్డను సగం నిలబెట్టి ముందుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. నేను కుటుంబ ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి, ఆస్వాదించండి. ఏదైనా ప్రభుత్వ కుటుంబం రాలేదని వారు కనికరించండి, సమకూర్చండి. దేవా సంఘానికి వచ్చి ఆగిపోయిన కుటుంబం సమకూర్చండి. ఈ సన్ని చేరుస్తుంది. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే మా కొరకు ప్రార్థించమని ప్రార్థన కోరారో ఎవరందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు కార్యం జరిగించండి, కృప చూపించండి, దయ చూపించండి. నేను ఆగిపోయిన వారిని తిరిగి సమకూర్చండి. నేను రాబోయే 2026 సంవత్సరం సీఎంలో నూతన కార్యాలు జరిగించండి తండ్రి. అనేకమైన నూతన కుటుంబాలు, స్థిరమైన కుటుంబాలు, స్థానికమైన వారు అనేకులు తరలి వచ్చినట్లుగా ఈ స్థలం నడిపించండి. ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, సువార్థికులు, ఆత్మ భారం కలిగిన వారు, సేవా భారం కలిగిన వారు, సంఘ భారం కలిగిన వారు, నేను సహకారులు పనివారు, తోడు దాస్తులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. దాసు నా కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, శక్తివంతులుగా నిలబెట్టండి. మేము అపవాదం ఎక్కడ నిరాశ చెందక తండ్రి విశ్వాసం కలిపి నీ వైపు చూస్తున్న ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. మా కుటుంబాన్ని బలపరచండి. దృష్టిని కార్యాలను ప్రారంభంతో రండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, జ్ఞానం, తెలివి, వివేచన ఇచ్చింది. మేము అనేకులు కొరకు ప్రయాసపడినట్లుగా, అనేకుల రక్షణ కొరకు తండ్రి శ్రమించినట్లు కావలసిన శక్తిని, బలమును దాసుని నాకును మాకు అనుగ్రహిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో చేయించిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరి జీవితంలో ఏ కష్టం ఉందో, ఏ బాధంలో, ఏ శ్రమ ఉందో, ఏ వేదన ఉందో చూస్తున్న దేవుడు కనుక వాటన్నిటి నుంచి విడిపించి విడుదల దయచేసి సమాధానం, సంతోషం బిడ్డల జీవితంలో ఆనందము, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిలబడినట్లయితే ప్రారంభపడుతుండగా ప్రభుకు కృతజ్ఞతలు అర్పిస్తుందా లిలీ? यीशु मेरा हाथ ना छोड़ेगा, यीशु मेरा हाथ ना छोड़ेगा।
यीशु मेरा हाथ ना छोड़ेगा, यीशु मेरा हाथ ना छोड़ेगा, यीशु मेरा हाथ ना छोड़ेगा। बड़ी अंधेराने से बड़ा तूफान आने से यीशु मेरा हाथ ना छोड़ेगा। मैं भी उसका हाथ ना छोड़ूंगा, मैं भी उसका हाथ ना छोड़ूंगा। बड़ी अंधेराने से बड़ा तूफान आने से मैं भी उसका हाथ ना छोड़ूंगा। मेरा दिया जलते रहेगा, मेरा दिया जलते रहेगा। बड़ी अंधेराने से बड़ा तूफान आने से मेरा दिया जलते रहेगा। बड़ी अंधेराने से बड़ा तूफान आने से मेरा दिया जलते रहेगा। దయచేసి కూర్చుందాం. ఆరు కోడికలు ఉంటాయి. ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన జరుగుతుంది. సాయంకాలం 7:30 నుంచి 8:30 వరకు సంఘ ప్రార్థన జరుగుతుంది. సంఘంలో కలుసుకోవటానికి మీరు ఖాళీగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించడానికి రండి. అదేవిధంగా గురువారం గృహ కూడిక ఉంటుంది. ఎవరన్నా ప్రేరేపించబడి మా గృహంలో గృహ కూడిక కావాలంటే మీ కుటుంబాల గృహ కూడిక ఉంటుంది. అదే రీతిగా శుక్రవారం లేదు కదా, అయిపోయింది. కాబట్టి మందిరంలో ప్రార్థన ఆగిపోతే కార్యాలు ఆగిపోతాయి, అంతే, ఇంకేం లేదు. వస్తున్నారా? వెరీ గుడ్. మందిరంలో ప్రార్థన కలగాలి. మేము మా కుటుంబం కూడా ప్రార్థించండి. అక్క నాకు హుషారు లేదని అక్క పనికి వెళ్ళిపోతుంది. అక్క పనికి వెళ్ళిపోయిందంటే ఇంకా అయిపోతుంది. సునీత అమ్మలు, ఉషాకోళ్ళు వాళ్ళు వచ్చి లాస్ట్ వీక్ ఏమో వచ్చి ప్రార్థన చేసినారు. ప్రార్థన ఆగిపోకూడదు. దేవుని సన్నిధిలో తోపం. మనుషులు ఇంపార్టెంట్ కాదు, ప్రార్థన ఇంపార్టెంట్. వాళ్ళు ఉంటే మేము ఉంటాం, వాళ్ళు వస్తే మేము వస్తామని కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు. కాబట్టి ప్రార్థన ఆపకండి, ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దానమే కొరకు చూసిన బలహీనంగా ఉన్నాడు, తన కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఎందుకంటే ఆయన దగ్గర బాధ ఒకటి. ఆయన మన మందిరానికి వస్తాడు, ఆయన భార్య ఒక చర్చికి వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు ఒక చర్చికి పోతాడు, కూతురు ఒక, అంటే అందరూ ఒక్కొక్కరు ఒక చర్చికి వెళ్ళిపోతారు. ఆయన ఆశ ఏంటంటే అందరూ కలిసి మేము ఒక దిక్కుంటే బాగుండు. ఎంతో బాధపడుతున్నాడు ఆయన. ఒకవేళ మనం వాళ్ళకి చెప్పలేము, కానీ దేవుని సన్నిధిగా మనం చెప్తే దేవుడు ఏమో మనసు మారిస్తే, దేవుడు హృదయాన్ని మారిస్తే ఈ కార్యం జరుగుద్ది. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అన్నిలన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. వీటి కూడా పనులు కూడా రెగ్యులర్ అవడానికి, ఒక నమ్మకంగా పనికి పోవటానికి కూడా వాళ్ళ మనసు దేవుడు కుదుటిపరిచి బాప్తీసం కూడా పొందుకొని 2026 సంవత్సరంలో స్థిరపరచబడినట్లుగా తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయన మన మధ్య తిరుపతన్నారు. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లుగా. ఇట్లాంటి అందరూ దేవుని మందిరంలోకి వస్తే ఎవరైతే వస్తారో వాళ్ళ మేలు పొందుకోవాలి, కంపల్సరీగా పొందుకోవాలి. పొందుకునేది ఎట్లా? ప్రార్థనతోనే. మీరు కూడా బాప్తీసానికి రెడీ అవ్వాలా, సరేనా? నెక్స్ట్ బ్లెస్ ఏదైనా సిద్ధపడితే రెడీ అయ్యి బాప్తీసం తీసుకోనండి. ఒకటి చెప్తాను, ప్రతి ఆదివారం మందిరానికి దయచేసి రండి. రంజిత్ నీకు చెప్తాను, మందిరం ఆగిపోకూడదు. మందిరం ఆగిపోయి ఉంటే అది సేవకుడికి తెలిసి ఉండాలి, లేకుంటే అది మీకు దోషం. మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. మందిరానికి ఎందుకు రాలేదు అని సేవకుడు తెలియకపోయిందంటే అది మీ కుటుంబానికి దోషం. కీడు అనుభవిస్తారు, శ్రమ అనుభవిస్తారు, సాతాను మీ మీద దాడి చేస్తాడు, మీ కుటుంబం తీవ్ర నష్టాలు కలుగు చేస్తాడు. సేవకుడికి తెలిసి ఉండాలి. ఇప్పుడు మన వేణు ఉన్నారు, నాకు తెలియకుండా ఏది చేయరు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా నాకు ఎంత బిజీలో ఉన్నా కూడా ఫోన్ చేసి అన్నా ఇట్లా వెళ్ళాలి, ప్రార్థించండి, ప్రార్థన చేసుకొని వెళ్తారు. అలాంటి వాళ్ళు దేవుడు నిలబెట్టుకుంటారు, ఏ ఇబ్బందులు కలగవు. మీరు సంఘానికి ఆగిపోతున్నారంటే మీరు అపవాది యొక్క చేతుల్లో పడి ఉన్నారని అర్థం.
మన సంఘం ఆగిపోవడానికి ఎప్పుడు అవసరం అంటే ఏదో లేలేని పరిస్థితి, రాలేని పరిస్థితి, అసలు శరీరం సహకరించట్లేదు, అలాంటి పరిస్థితుల్లో తప్ప పొరపాటుని మీరు దేవుని మందిరం రాకుండా ఉండకూడదు. కంపల్సరీ దేవుని మందిరంలో మీరు కనబడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చెప్పడం నా ధర్మం, నా బాధ్యత. ఎందుకంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశామంటే దేవుడు మన నిర్లక్ష్యం చేస్తాడు. దేవుడు మన నిర్లక్ష్యం చేశాడంటే సాతాను మనం టార్గెట్ చేస్తాడు. సాతాను మనం టార్గెట్ చేసినంటే ఇంకేమేమో అవుతుంది ఇంట్లో. మనం ఎందుకయ్యా మేము చర్చికి పోతున్నాం, మా పరిస్థితులు మారట్లేదు, ప్రార్థన చేస్తాం, పరిస్థితి మారట్లేదు అంటే దేవుడు లేడాడు. కాబట్టి మీరు మందిరానికి ప్రతి ఆదివారం రండి, ఇతరులకి మీరు తెలిసిన వారికి మీరు తెలియజేయండి. యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మా దేవుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మేలు కలుగుద్ది, దేవుని మందిరానికి రండి. మీరు దీనికోసం మీరు ఏం చేంజ్ చేసుకోవాలేదని కొత్త వారికి అన్నిటికీ సువార్త చెప్పండి, తెలియజేయండి. ఈ 2026 సంవత్సరంలో మనం కూడా దేవుని సన్నిధిలో ఎదుగో, నా వల్ల ఒక కుటుంబం రక్షించబడింది, నా వల్ల ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని మీరు ఇతరులకు ఏం చేయాలి? మీరు వెళ్ళే పనుల దగ్గర మీకు తెలిసిన ఎవరో ఒకరు పరిచయం అవుతూనే ఉంటారు మీతో. మీరు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మీకు మంచి జరుగుద్ది. ఇదిగో మా జీవితంలో దేవుడు మంచి చేశాడు, మేలు చేశాడు, మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. మీరు మందిరానికి వస్తే చాలు, దేవుడు మీకు మంచి చేస్తాడని చెప్పండి. ఎందుకు రారు? వాళ్ళ కష్టాల్లో ఉండేవాళ్ళైతే నిజంగా వస్తారు పాపం. ఎందుకంటే విసిగి వేస్తారు పోయి అంటారు. మనమే మేలు పొందుకోలేకపోతే మనం ఇతరులకు చెప్పలేము. కాబట్టి మనము దేవుని మేలును అనుభవిస్తూ మనం ఇతరులకు చెప్దాం. రాబోయే 2026 సంవత్సరంలో ఈ సంఘంలో ఏమవ్వాలి? రెండింతలు అవ్వాలి. ఏమవ్వాలి? ఇప్పుడు మనం అది 30 మంది ములుగుతూ ఉండి 30 మంది కూడా సక్రంగా రారు. ఈ వారం వచ్చే వారం కనపడరు, అవతల వారం కనపడట్లే. స్థిరంగా ఉండాలి. దేవుని మందిరంలో మనం ఏమవ్వాలి? చెట్టు వలె ఉండాలి. రాయిలాగా ఉండకూడదు, కసువులాగా ఉండకూడదు. పొరగతో ఊడిస్తే కసువు ఏమైపోద్ది? చెట్టు అయితే ఇల్లులాగా ఉండాలి. మనం దేవుని మందిరంలో ఒక నివాసంలాగా ఏర్పడదాం, నాటబడిన చెట్టు వల్లే ఉందాం, ఫలిద్దాం. 2026 సంవత్సరంలో దేవుడు మీ జీవితాలు, మీ కుటుంబాల్లో నేను ఇక్కడ నిలబడి చెబుతున్నా, మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి యొక్క జీవితాలు దేవుడు నాకు బయలుపరిచిన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నాకు ఎందుకో ఆనందం ఎక్కువైపోయింది, సంతోషం ఎక్కువైపోయింది. ఏంది ప్రభు నాకు ఏంది నేను ఎంత ఆనందం ఇచ్చావంటే 2026 సంవత్సరంలో నేను మీ సంఘంలో నూతన కార్యాలు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరి కుటుంబాల్లో రాసి పెట్టుకోండి మాట. వచ్చే సంవత్సరం 2020 సంవత్సరంలో దేవుని అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. ఆమేన్. నమ్మిన వారు, విశ్వసించిన వారు బలంగా దేవుని మందిరంలో ఉండండి, దేవుని కొరకు ప్రయాసపడండి. సమయం దొరికితే ఎక్కువగా మీరు ఒక మందిరానికి రాకపోయినా పర్వాలేదు, మీ కుటుంబంలో మోకాళ్ళు వేసి ఎచ్చుగా దేవుని మందిరం కొరకు ప్రార్థించండి, దేవుని మందిరం క్షేమం కొరకు ప్రార్థించండి. ఎప్పుడు దేవుని మందిరం క్షేమం నువ్వు కోరుకుంటున్నావో నీకు తెలియకుండానే నీ క్షేమం నీ అంతటా నీవే దాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆమేన్. ఖచ్చితంగా 2020 సంవత్సరాలు అయ్యే మనం చూసేది. ఎవరైతే దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో దేవుడికి అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. భోజనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ప్రార్థనతో భోజనాలు చేసుకుని వెళ్ళండి. మీ అందరి కొరకు ప్రార్థన, చివరి ప్రార్థన ఆశలో కూడికి ముగించుకుందాం. మొక్కల మీద ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవ, కొద్ది కాలం నుంచి ఇప్పటివరకు సీఎంలో సంఖ్యలో నడిపించి ఆయన చిన్న సొంతగా ఆరాధించి తప్పు మాకు దయచేసి నీకు వందనాలు. ఈ స్థలంలో ఈ సమయంలో చేరవచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించము, దీవించు. అబ్రహామును ఆశీర్వదించితేనే కదా ఆయన ఇస్సాకు జన్మించారు. అదే ఇక్కడికి వచ్చిన వారందరి జీవితంలో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా నీ బిడ్డలకు వాగ్దానం ఇచ్చారు. రాబోయే 2026 సంవత్సరంలో ప్రతి బిడ్డను ఫలించినట్లుగా ఫలభరితమైన జీవితంగా ఉన్నట్లుగా ప్రతిష్ఠిస్తాము, జీవించాం. వారు పడిన 2025 సంవత్సరం పడిన వేదనలు, బాధలు, శ్రమలు, కన్నీరు, కష్టాలు ఈ 2025తో గతించిపోయి 2026 సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి జీవితంలో అద్భుతాలు పొందుకున్నట్లుగా వారు పొందిన వేదనంతటి కంటే సంతోషమును, ఆనందమును, సమాధానం వారి కుటుంబంలో జీవించి పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. మీ బిడ్డలు కష్టాల జీతం తీసుకొచ్చిన ప్రతి ఏవిని మీరు ఆస్వాదించండి. ఆయన వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి, సంఘంలో సమృద్ధిని దయచేయండి, ప్రభు చూపించండి. నేను ఈ అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాను. ముందున్న డిసెంబర్ 25 ఆయన డిసెంబర్ 31 మాసం సర్వీస్ లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యక్రమాన్ని క్రిస్మస్ దినాలు మేము ఇతరులు అనేకులకు ఆయన సువార్తని చెప్పి ఆ దినమున నీ ఆలయంలోని మేము అనేకులు తీసుకొచ్చినట్లుగా నీ రక్షణ సువార్తను నేర్పింపజేయనట్లుగా ఆ సామర్థ్యతను, అటు జ్ఞానము, అటు వాక్ శక్తిని
మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం చెల్లించి ప్రతి కుటుంబం చేపడుతున్నాయి. తిరిగి నీ బిడ్డల లోకంలోకి వెళ్తుండగా ఈ లోక మాలిన్యత అపవిత్రత అయినా లోకంలో ఏది నీ బిడ్డలేదు అపవాది దుష్టుడు సాతాను శోధకుడు ఎక్కడ నీ బిడ్డలు శోధించుకున్నట్లుగా యోగ కుటుంబం చుట్టూ నీ కంచె వేసినట్లుగా ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచె నీ కాపుదలు వచ్చింది. తిరిగి మరుసటి ఆదివారం మేమందరం చేరిస్తామని ఆరంభించే వరకు ఈ బలిష్టమైన హస్తాలను మాకు నిలుపుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఆయన వేడుకుంటున్నాము తండ్రి. ఆయన మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన అనుగ్రహించిన సమాధానం చెరువు వరకు సంఘ పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకు సదాకాలము తోడైండి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్.